గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ రాత్రికాలం మందు మరి మరొకసారి ప్రభు సన్నిధిలో మరి ఇలా కూడి ఉండటం చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అలాగే నిలబడి ఉండగా మనము దేవుని వాక్యం చదువుకుని ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి యెషయా గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం తీయండి. 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచితిననుకుంటుని. నేను కన్నులారా చూచితిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుతో చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? తర్వాత చూద్దాం. అది మరో లేఖన భాగం. అది నాతో కలిసి ప్రకటన గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. చాలు, భయపడకము. దేవుడి చిన్న వాక్యాన్ని మనం వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి రాత్రికాలమందు ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ మరి రాత్రికాలమందు దీవించును గాక. హల్లెలూయా. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ఇంకొద్ది గట్టిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా వాక్యం వెళ్ళిద్ది. దట్ ఈస్ ద కీ ఆఫ్ ద మెసేజ్. వాక్యానికి ఉన్న పెద్ద కీ ఏంటంటే, తాళపు చెవి ఏంటంటే, ప్రవక్తకు వర్తమానం కూడా చెప్పాడు. కీ టు ద డోర్ అన్నాడు. ద్వారము ఉండబట్టే తలుపు తీయగలం, అంతేనా? ద్వారం అంటే, తలుపు అంటే హృదయము, కీ అంటే ప్రత్యక్షత. ఆమేన్. ఖచ్చితంగా అవతల పక్క స్వీకరించేవాడు ఉన్నప్పుడు మాత్రమే మనము వాక్యంతో తిప్పగలం. ఆమేన్. లోపలికి మనం ఇట్లా కీ పెట్టి తిప్పాలంటే అవతల పక్క డోర్ ఉండాలి, స్వీకరించే డోర్ ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ద్వారము బయట నిలబడి ఆయన ద్వారాన్ని తడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ద్వారం బయట నిలబడి ద్వారాన్ని తడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని స్వీకరించడం ప్రారంభిస్తామో దేవుడు ద్వారం యువతల పక్కకు వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడూ కూడా ద్వారం బయట నిలబడతాడు. ఎప్పుడైతే వాక్యం బయటికి వస్తున్నప్పుడు మనము స్వీకరిస్తామో దేవుడు లోపలికి వచ్చి వాక్యం మనతో పాటు భుజిస్తూ ఉంటాడు ఆయన. వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మరి రాత్రికాలం మంది ప్రియులారా, మరి ఒక చిన్న అంశము మీ వద్దకి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరు సంతోషంగా ఉంటే నేను ముందుకు తీసుకెళ్తాను. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి ఎండాకాలము పూట కూడా సాయంకాలం ముందు చల్లగా ఉంటుంది. మనకెందుకో బాగా ఒక్కపోస్తే బాగుండు అనిపిస్తుంది. సాయంకాలం ముందు కూడా మరి ఒక్కపోస్తే కొద్దిగా మనకి నిద్ర లేకుండా ఉంటుందని నా ఆలోచన. ఆమేన్. చక్కగా వాక్యాన్ని స్వీకరించండి. ఎందుకంటే ప్రియులారా,
మనం వచ్చేది వారానికి 2 సార్లు మాత్రమే వాక్యం వినుటకు. ఆదివారం ఒకసారి వస్తాం మనము, మరలా వాక్యం వినేది బుధవారం మాత్రమే. మిగతా ప్రార్థనలన్నీ కూడా మరి ఫ్యామిలీ ప్రేయర్స్ కావచ్చు, లేదా బయట మిగతా మీటింగ్స్ జరుగుతుంది. కానీ సంఘంలో జరుగుతుంది కేవలం 2 కోటాలు మాత్రమే. మరి ఆ 2 గంటలు 3 గంటలు కూడా మనం ఆసక్తిగా ఉండకపోతే, మనము వాక్యము చెప్పేటప్పుడు ఆసక్తిగా ఉండకపోతే రెండోసారి వాక్యం చెప్పాలన్న ఉద్దేశాలు రావు. ఆమేన్. ఎందుకంటే వాక్యము 3 విధాలుగా ఉంటుంది. 30 దంతులు ఉంటుంది, 60 దంతులు ఉంటుంది, 100 అంతులు ఉంటుంది. ఆమేన్. 100 అంతుల వాక్యం తేవాలంటే 100 అంతులు స్వీకరించే వాతావరణం ఉండాలి అక్కడ. విత్తనం ఎప్పుడైనా గుర్తుపట్టుకోండి మీరు. ఎప్పుడైనా సరే వాక్యం విస్ఫోటనం చెందాలి. వాక్యము విస్ఫోటనం అవ్వాలి అంటే విత్తనం పగలగొట్టబడాలా. 100 అంతలుగా వాక్యం రావాలంటే ముందు విత్తనం పగలగొట్టబడాలన్నమాట. ఆ లేఖనం పగలగొట్టబడినప్పుడు అది 100 అంతల ఫలితాన్ని తీసుకొస్తుంది అది. హల్లెలూయా. అందుకే దేవుడిస్తున్న తలంపు ప్రత్యక్షత పగలాలంటే చూడండి, ఇవన్నీ విత్తనాలే. ఎవ్రీ స్క్రిప్చర్ ఇస్ అ సీడ్ ఆఫ్ గాడ్. ప్రతి లేఖన భాగం కూడా విత్తనమై ఉన్నది. ఈ విత్తనము మనలో పడుతున్నప్పుడు అది ఒక దగ్గర ఉంచదు. అది ఒక లేఖనము కాడే మనం ఉండలేం. మనం ఆది కాండంలోకి వెళ్తాం, నిర్గమకాండంకి వస్తాం, ఆమేన్, సంఖ్యాకాండం వస్తాం, లేవ్యకాండంకి వస్తాం. ఇలాగ మనము ఆ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నడిపిస్తూనే ఉంటుంది మనల్ని అది. ఆమేన్. ఎప్పుడు మనము సరైన వాతావరణంలో ఉన్నప్పుడు ఇప్పుడు నా కుమారుడితో నేను పొదగగలను, నా వధువుతో ఇప్పుడు నేను పొదగగలను, నిజముగా స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నది అన్నప్పుడు దేవుడు నిత్యముగా సంఘములో ఆయన 100 అంతల వాక్యాన్ని విడుదల చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నేను వచ్చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోయేది కాదు. నేను వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేది కాదు. నేను వచ్చేది మీ స్వీకరణ బట్టి వాక్యం వస్తుంది. నేను వచ్చి గోడకు వాక్యం చెప్పి వెళ్ళిపోను కదా. నిశ్చయంగా ప్రజలు మీరు చూస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు దేవుడు మరింతగా మరి ఆలోచనలు అందిస్తూ ఉంటాడు, ప్రత్యక్షత బయలుపడతా ఉంటాయి. ఆమేన్. అది 100 అంతల ఫలితాన్ని అది ఇస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రియులారా, పెనూయేలు అనుభవం గురించి మనం చూద్దాం. పెనూయేలు అనుభవము. ఏమనుభవం? పెనూయేలు అనుభవం. వాట్ ఈజ్ ద పెనూయేల్? ప్రవక్త అంటున్నాడు పెనూయేలు అనంటే, ఆయన ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే సర్వశక్తుడగు దేవుని ముఖము అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సర్వశక్తుడగు దేవుని ముఖం అన్నాడు. పెనూయేలు అంటేనే దేవుని ముఖం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. హెబ్రీ భాషలో పెనూయేలు ఏమంటారంటే దేవుని ముఖము అంటారు. హల్లెలూయా. వింటున్నారా? పెనూయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. అయితే ప్రవక్త ఏ వర్తమానంలో దీని గురించి టచ్ చేశాడంటే, చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఏ వర్తమానంలో ఈ పెనూయేలు దేవుని ముఖము అని మాట్లాడాడంటే, ఇన్ హీస్ ప్రెజెన్స్ అనే వర్తమానంలో, ఆయన సన్నిధిలో, ఇంకో మాట చెప్పాలంటే దేవుని సన్నిధిలో అనే వర్తమానంలో ప్రవక్త పెనూయేలు గురించి టచ్ చేశాడు ఆయన. ఆమేన్. దేవుని సన్నిధిలో అనే వర్తమానంలో ప్రవక్త దీన్ని టచ్ చేశాడు. మనకు తెలుసు, ఇన్ని కాలాలుగా బైబిల్ సెలవిస్తున్నది, అనేక మంది పరిశుద్ధులు మాట్లాడినది, అనేక మంది పితరులు ప్రకటించినది దేవుని సన్నిధి ఒక రకంగా అయితే, ఒక పక్కగా ఉంటే, ఆమేన్. కానీ ప్రవక్త వచ్చాక మనకి మరింత దగ్గరగా దాని గురించి మనకు బయలుపాటు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు దాకా మనం వింటూనే వచ్చాం. చిన్నప్పటి నుంచి మనము దేవుని సన్నిధిని విన్నాం, దేవుని ప్రసన్నతని విన్నాం. ఆమేన్. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతని వినుకుంటూ వచ్చాం మనం చిన్నప్పటి నుంచి కూడా. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత దేవుని సన్నిధి ఎక్కడో కాదు, కానీ దేవుని సన్నిధి ఎవరితోనో ఎక్కడో ఒక ప్రాంతంలో లేదు, కానీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. ఆయన దాని గురించి ఒక వ్యక్తిగతమైన బయలుపాటిచ్చాడు. ఆయన ఒక వ్యక్తిగతమైన బయలుపాటునిచ్చాడు ఆయన. ఆమేన్. దీంట్లో ప్రవక్త బాగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో యెషయాని తీసుకొని, హల్లెలూయా, యెషయాని తీసుకొని, యెషయా ఆయన ఉజ్జియా మరణించిన తర్వాత
ఉజ్జియా దగ్గర బాగా మరి మంచిగా ఉంటూ మంచి భక్తుడిగా ఎదుగుతున్నాడు యెషయా. అయితే ఒకసారి బలిపీఠం దగ్గరికి దేవుని మందిరంలోకి యెషయా వెళ్ళినప్పుడు, గమనించాలి ఇక్కడ, యెషయా వెళ్ళినప్పుడు దేవుడు యెషయాకి ప్రత్యక్షమవుతాడు దర్శనములో యెషయా, వినాలి మీరు, దర్శనములో యెషయాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కెరూబుల మధ్య దేవుని ముఖాన్ని చూస్తున్నప్పుడు, దేవుని ప్రసన్నతను చూస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్నది ఏమంటుందంటే, అప్పుడు దాకా నేను యెహోవాతోనే ఉన్నాను అనుకున్నాడంట. అంటే ఒకసారి నాతో కలిసి ఆ లేఖనం తిండి కొద్దిగా మనం స్పష్టత చేసుకొని ముందుకెళ్దాం. ప్రవక్త యొక్క మూలం అంటే ఈ యొక్క వాక్యానికి ఆయన తీసుకున్న స్క్రిప్చర్ ఇదే అన్నమాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి నాతో కలిసి. చదవండి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనులు. గమనించండి, ఇది ఎక్కడ అర్థమవుతుందంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఈ స్క్రిప్చరు ప్రవక్త అంటున్నాడు, ఈ స్క్రిప్చర్ ఎక్కడ అర్థమవుతుందంటే ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, వినాలి మీరు, ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో అప్పుడు యెషయాకి ఇది అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని. విన్నారా మీరు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో నేను కనులారా చూచితిననుకొంటిని. అప్పుడు దాకా ఏమనుకుంటున్నాడంటే, హీఈస్ ఆల్ రైట్, ఐ ఆమ్ ఆల్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని దృష్టిలో కరెక్ట్గానే ఉన్నాను, నేను దేవుని దృష్టిలో పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకొని యెషయా అనుకుంటున్నాడు. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. యెషయా అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మన వ్యక్తిగత లోపాలను బయటపెడుతుంది. అది వాస్తవం అంటారా? ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి మన వ్యక్తిగతమైన లోపాలను బయటపెడుతుంది. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. మనకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? గొప్ప గిఫ్ట్ ఏంటంటే, మనమేంటో మనకు చెప్పేది ఒకటి వచ్చింది. మనమేంటో, మనం ఎక్కడ పొరబడుతున్నామో, నేనెక్కడ తప్పిపోతున్నానో, నేనెక్కడ పొరబడుతున్నానో, నేనెక్కడ దారి తప్పుతున్నానో, ఇది నాకు చెప్పడానికి దేవుని సన్నిధి నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? దీన్ని ప్రవక్త మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమని వర్ణిస్తున్నాడంటే, ఆయన ఈ దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మునుపు మనమందరము, ఈవెన్ ప్రొఫెట్ ఆల్సో, ప్రవక్త అంటున్నాడు, ఈవెన్ మీ ఆల్సో, నేను ఏమనుకుంటానంటే ఐ ఆమ్ ఆల్ రైట్ అనుకునేవాడిని, లైక్ యెషయా, లైక్ ఐజయా. ఐ ఆమ్ ఆల్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని దృష్టిలో నిజంగానే ఉన్నాను, నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నానని ఈవెన్ ప్రవక్త కూడా అనుకునేవాడంట. గమనించాలి మీరు. ఎప్పుడైతే ప్రవక్త దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, గుర్తుపట్టాలి, ఇప్పటి నుంచి నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఎప్పుడైతే ప్రవక్త దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాడో, ఆటోమేటిక్గా దేవుని సన్నిధి ఆ వ్యక్తికి లోపాలు బయలుపరుస్తుంది. హల్లెలూయా. లోపాలు బయలుపరచని స్నేహితుడు కాదంటారా? ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై ఫ్రెండ్. ఎలా మనకు స్నేహితుడయ్యాడు ఆయన? భౌతికంగా మనకు కనపడ్డా ఆయన. దేని గురించి లేఖనం మాట్లాడుతున్నది? బయట వాడు మనకు ముద్దులు పెడతాడు, లోకం, శరీరం. వింటున్నారు మీరు? బయట వాడు అంటే మాట్లాడుతున్న లేఖనం బయట స్నేహితుల గురించి కాదు. యువర్ బాడీ, యువర్ శరీరం అంటే నీ దేహం నీకేం చెబుతుందంటే, యువర్ ఆల్ రైట్,
యు ఆర్ ఆల్ రైట్, వాట్ ఎవర్ యువర్ థింకింగ్ ఇట్ ఈస్ రైట్ అని బాడీ చెబుతుంది. కానీ నీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. దేవుని సన్నిధి అంటే దేవుడే ఉన్నాడు. ఆయన ద ఇన్విజిబుల్ గాడ్ ఆఫ్ ఆమేన్, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళతావో నీ స్నేహితుడు ఆయనే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళి ప్రభువా నేను ఏం చేస్తున్నాను చెప్పవా అని అంటే చాలు, బయలుపరుస్తాడు ఆయన. మనం ఆ సమాచారం తీసుకుని బయటకు వచ్చినప్పుడు వి గెట్ ద షాలోమ్. మనం ఏం పొందుకుంటాం? మనము సమాధానం పొందుతాం మనము. అందుకే ప్రియులారా, దేవుని సన్నిధి వధువుకి ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం. అది దేవుని సన్నిధి వధువు స్వాస్థ్యం. పెనుయేలు దేవుని స్వాస్థ్యం, పెనుయేలు వధువు స్వాస్థ్యం. పెనుయేలు అనుభవం లేకుండా యాకోబు జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నా అది వ్యర్థమే. బేతేలు అనుభవం ఉండొచ్చు, హల్లెలూయా. వాళ్ళ మావోళ్ళ ఇంటికాడ దేవుడు మాట్లాడిన అనుభవాలు ఉండొచ్చు. వెళ్ళేటప్పుడు దేవుడు కలుసుకున్నాడు, వచ్చేటప్పుడు దేవుడు కలుసుకున్నాడు. యాకోబు జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. బట్ విషయం ఏంటంటే దేవుడు దేని కొరకు చూస్తున్నాడంటే, యాకోబు నువ్వు రావాల్సిన పెనుయేలు దగ్గరికి. ఆమేన్. యాకోబు రావాల్సిన స్థలం ఏంటంటే పెనుయేలు జీవితం. ఎప్పుడైతే యాకోబు పెనుయేలు స్థలానికి వచ్చాడో స్వభావం మారటం ప్రారంభించింది. అప్పుడు దాకా దేవుడే, కానీ లోపం చెప్పట్లా. వినాలి మీరు, గాడ్ హిమ్సెల్ఫ్ కానీ యాకోబుని పుచ్చగిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి యాకోబు కావాలి, యాకోబు కావాలి, యాకోబు సంతానం దేవుడికి కావాలి. వాగ్దానం చేశాడు కనుక దేవుడు యాకోబును యాకోబు సంతానమును దేవుడు సైలెంట్గా తీసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే యాకోబు పెనుయేలు అనుభవం దగ్గరికి వచ్చాడో దేవుడు యాకోబును పట్టుకున్నాడు. చూసారా, నేను వెళ్ళిపోతానన్నా వెళ్ళనివ్వట్లా. ఉదయకాలం అయిపోయింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి ఇజ్రాయేల్, వెళ్ళిపోవాలి నేను అన్నా కానీ యాకోబు వదిలిపెట్టట్లేదంట. హల్లెలూయా. యాకోబు వదలట్లేదంట. ప్రభువా లేదు నాయన, నీ పాదాలు నాకు కావాలి ప్రభువా, నాకు నిశ్చయంగా నా స్వభావం మారిపోవాలి నాయన, నిశ్చయంగా ప్రభు నేను యాకోబులో ఇంక ఉండకూడదు నాయన, నేను ఇజ్రాయెల్గా మారిపోవాలి ప్రభు అని రాత్రి కాలం అంతా ఒక దేవుడితో పోరాడాడంట. వ్రజ్లింగ్ విత్ గాడ్. పెనుయేలు దగ్గర దేవుడితో ఒక పెనుగులాట జరిగిందంట. ఆమేన్. నన్ను ఆశీర్వదించేదాకా, నాకు నా స్వభావం మార్చేదాకా, నా పేరు మారేదాకా నేను వెళ్ళని ప్రభు అన్నాడంట. ఒక మన ముందుకెళ్ళి చూద్దాం. గమనించండి పిల్లారా, కొద్ది జాగ్రత్తగా నేను చెబుతున్న మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇది అందరికీ ఇవ్వబడిన స్వాస్థ్యం కాదు. ఇది అందరికీ ఇవ్వబడిన స్వాస్థ్యం కాదు, కానీ దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు మాత్రమే అనుగ్రహించబడిన స్వాస్థ్యం. ఆమేన్. దేవుడు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడంటే, దేవుడు ఎలా గుర్తించబడుతున్నాడంటే రికగ్నైజింగ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ వర్తమానం ప్రవక్త చెప్పాడు. ఆయన చెప్పాడు ఆ ప్రవక్త వర్తమానము అన్రికగ్నైజ్డ్ ఏమంటారు ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, గుర్తించబడని దేవుని సన్నిధి. చూడండి, ప్రవక్త వారితో మాట్లాడుతున్నాడు పిల్లారా. గుర్తించబడని దేవుని సన్నిధి అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే నీ మాట పదే 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 ఎందుకంటే పిల్లారా, మన ప్రయాణం కానీ దానితో ఉన్నట్లయితే, మన ప్రయాణం కానీ దానితో ఉన్నట్లయితే నిశ్చయముగా రేపన్నాక ఒత్తిడి పెట్టబడతాం, నిశ్చయంగా రేపన్నాక మనం బలమైన కార్యాలు చేయగలం. ఆమేన్. ప్రవక్త అంటాడు, అందుకే పరిశుద్ధాత్మను పొందినప్పుడు దేవుడు నీతో ఉండుటకి ఇష్టపడతాడన్నాడు. వెన్ యు గాట్ ద హోలీ గోస్ట్, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందావో అప్పటి నుండి దేవుని సన్నిధి నీతో ఉండటం ఇష్టపడుతుంది. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు అన్రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని సన్నిధి, గుర్తించబడని దేవుని సన్నిధి అనే వర్తమానంలో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త ఏ కోణంలో దీన్ని ప్రస్తావిస్తున్నాడంటే పెనుయేలు అనుభవాన్ని తెస్తున్నాడు. ఎప్పుడు మొదటి రాకడలో కూడా దేవుడు పెనుయేలు అనుభవాన్ని తీసుకొస్తున్నాడు.
వినాలి మీరు. పెనుయేలుగా దేవుడు భూమి మీదకి వచ్చాడు. పెనుయేలని గుర్తుపెట్టుకొని, పెనుయేలు అంటే దేవుని ముఖము, సర్వశక్తుడకు దేవుని ముఖము. ఆమేన్. దీన్ని ప్రవక్త ఒక ఎక్స్పీరియన్స్తో పోల్చాడు. యాకోబు జీవితంలో పెనుయేలు అనే ప్రాంతం ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అనుభవం. అది ఇప్పుడు 63లో దిగి వచ్చిన ఈ పెనుయేలు ఏంటి? దేవుని ముఖం. కనబడుతుందా మీకు దేవుని ముఖము? ఇది సూర్యోదయం అనే వర్తమానంలో మనం స్పష్టంగా దేవుని ముఖాన్ని చూడగలం. ఆ వర్తమానంలో ముక్కు ఎక్కడుందో ప్రవక్త చెప్పాడు, కళ్ళు ఎక్కడున్నాయో చెప్పాడా? స్వయముగా క్రీస్తు ముఖం ఎలాగుంటుందని ప్రవక్త వర్ణించాడు. అది పెనుయేలు అన్నమాట. గుర్తుపట్టండి, అది పెనుయేలు. అది పెనుయేలు అంటే సర్వశక్తులకు దేవుని ముఖము. ఆమేన్. ఈ పెనుయేలు దిగొచ్చినప్పుడు కేవలము ముఖాన్ని చూసేది కాదు ప్రవక్త మాట్లాడుతుంది, కానీ దీన్ని దేంతో లింక్ వేశాడంటే ఈ కనబడుతున్న దేవుని ముఖాన్ని యాకోబు అనుభవంతో లింక్ పెట్టాడు ఆయన. దేంతో లింక్ వేశాడు? యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు తన భార్యలు, తన దాసీలు, తన పిల్లలందరూ పంపించిన తర్వాత ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ప్రవక్త వీటిని దేంతో పోల్చాడంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంతో పోల్చాడు ఆయన. నెక్స్ట్ ప్రవక్తకి రూపాంతరపరచబడే యేసుక్రీస్తుకి రూపాంతరపరచబడే అనుభవం జరిగి కిందకు వస్తున్నప్పుడు దట్ ఈస్ అ టైం. ఆ సమయం ఏంటంటే ఆయన శ్రమల్లోకి వెళ్ళే సమయం. అది శత్రువును ఎదుర్కొనే సమయం. అది వింటున్నారా మీరు? శత్రువును ఎదుర్కొనే స్థలం అది. అందుకే రూపాంతరపరిచే కొండ మీద యేసుక్రీస్తు మేఘములోండి విన్నాడు స్వరాన్ని. మేఘములోకి వెళ్ళాడు ఆయన, పెనుయేలులోకి వెళ్ళాడు ఆయన. వింటున్నారా మీరు? పెనుయేలు అనుభవంలోకి వెళ్ళాడు ఆయన. అంటే రూపాంతరపరిచే అనుభవం అక్కడ జరుగుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనే వర్తమానం అక్కడ వినబడుతుంది. వింటున్నారా మీరు? ఈయన యందు నేను ఆనందించున్నాను, ఇయర్ ఏ హిమ్, ఆయన మాట వినండి అంటున్నాడు. అంటే ఒక రూపాంతరపరిచే అనుభవం, ఒక పెనుయేలు అనుభవం జరుగుతుంది అక్కడ. ఈ జరుగుతున్న సంగతి కింద ప్రజలకు తెలియదు, పేతురుకి, యోహానికి, యాకోబుకి. వాట్ ఈజ్ హ్యాపనింగ్ అపాన్ ద ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్, ఏదైతే రూపాంతరపరచబడే కొండ మీద జరుగుతుందో ఆ అనుభవం పేతురుకి, యోహానికి, యాకోబులకు తెలియదు. చెప్పబడిన మాట అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకి. హల్లెలూయా. నీకు అర్థమైందా? సేమ్ దీన్నే ప్రొఫెక్ట్ ఏమంటాడంటే ఆ కొండ మీద జరుగుతున్న ఆకర్షణ ఏమిటి? వాట్ ఈజ్ ద అట్రాక్షన్ ఆన్ ద మౌంటైన్? ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటి? ఏం జరిగింది ఆ పర్వతం మీద ఆకర్షణ? ఏదైతే మత్తయి 17లో జరిగిందో ద సేమ్ థింగ్ వాజ్ రిపీటెడ్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ సన్సెట్. సన్సెట్ పర్వతం మీద అదే జరిగింది. ఆమేన్. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. హీ ఈజ్ మై బిలవ్డ్ సన్. ప్రియకుమారుడు అనే వర్తమానము, ఒక మాట అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఆమేన్. పెనుయేలు అనేది ఒక ముఖము కాదు, కానీ అది ముఖమే. కానీ దాని కలిగి ఉండుట మాత్రాన, దాని బయలుపాటు వచ్చినంత మాత్రాన, పేతురుకి, యోహానికి, యాకోబులాగా అక్కడ జరిగింది ఇది అని తెలుసుకున్నంత మాత్రాన అది వీళ్ళ అనుభవం కాదు. యేసుక్రీస్తుకు జరుగుతున్న దాన్ని అక్కడ ఏం జరుగుతుందో విన్నారు, చూశారు, రాశారు. కానీ గమనించండి, కానీ అది ఎవరికి వీళ్ళకి జరిగింది కాదు. అది ప్రవక్త ఏమన్నాడంటే ఇట్ ఈజ్ అ ఇండివిజువల్ అప్లికేషన్. వ్యక్తిగతంగా రేపన్నాక రాబోతున్న ఒక శ్రమలోయలో, రేపన్నాక యాకోబు ఒక శ్రమల్లోకి వెళ్ళబోతున్నాడు. యాకోబు వాళ్ళ అన్నయ్యన ఏశావుని కలుసుకోబోతున్నాడు. వెనకాల మామ, ముందేమో అన్న, ఇద్దరి మధ్యలో యాకోబు ఉండిపోయాడు అక్కడ. ఆమేన్. ఎటు వెళ్ళలేని పరిస్థితుల మధ్య యాకోబు అక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. గమనించండి మీరు, ఈ పెనుయేలు అనుభవం ప్రియులారా, ఇది వ్యక్తిగతంగా దేవుని ముఖం నీకు కనపడాలా. దేవుని ముఖం కనపడటం అంటే దేవుని చూడటం కాదు నేను మాట్లాడుతుంది. ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
అది స్వభావం మార్చే ఒక ప్లేస్. అది ఒక్క స్టేట్లో నుంచి మరో స్టేట్లో పెట్టే స్థలం. అది ఒక యాకోబుని ఇజ్రాయెల్గా మార్చే స్థలం. అది ఒక సంఘాన్ని వధువుగా మార్చే స్థలం. అది అప్పుడు దాకా పలుకుతున్న సంఘం అనే మాట ఇప్పుడు వధువు అనే పలికే మాటగా మారిపోయింది. అది హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఎత్తబాటుగా సాదృశ్యంగా ఉంటే వచ్చిన పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ ఏమో పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. అందుకే వర్తమానం రెండుగా వెళుతుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రవక్తని కలుసుకున్నప్పటికీ మనల్ని కలుసుకోకుండా లేరు. వాళ్ళు మనల్ని ఏమో కలుసుకోకుండా లేరు. ద సేమ్ మెసేజ్ ఈస్ గోయింగ్ ఆన్. పునరుద్ధానము గురించి మాట్లాడుతున్న ప్రజలు వెళుతున్నారు. మోషే అనాయింటింగ్ ఎలాగైతే ఆనాడు భూమి మీదకి వచ్చిందో, ఎలైజా అనాయింటింగ్ ఎలాగైతే భూమి మీదకి వచ్చిందో, నిశ్చయముగా పౌలు, ఐరేనియర్సు, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ వీళ్ళందరేనా 7 ముద్రలు చెప్పింది? ప్రతి వర్తమానమును ప్రవక్తకు వర్ణించారా? ఆమేన్. ప్రతి దూత వచ్చి ప్రవక్తకు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రవక్త వెళ్ళి ఆ వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దీని తర్వాత ప్రవక్తకు వచ్చిన బయలుపాటు ప్రకారము దానికి కొన్ని యాడ్ చేయడం ప్రారంభించాడు. ఆమేన్. కొద్దిగా మన లోపలికి వెళ్దాం, వినండి, కొద్ది జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి ప్రవక్త మాట్లాడుతున్నాడు. పిల్లారా, దేవుని సన్నిధి అనేది వధువుకి ఇవ్వబడిన స్వాస్థ్యం. గుర్తుపెట్టుకోండి. సర్పసంతానము దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కయ్యను దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. వింటున్నారా? బైబిల్లో ఉందా మాట? ఆది కాండములో కయ్యన్ వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నుంచి కయ్యను బయటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత తూర్పు దిక్కుకు వెళ్ళి నోదు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆయన మరి సైంటిఫిక్ అయిపోయాడు. ఆయన ఒక విజ్ఞాన నాగరికతను ప్రారంభించాడు. కొత్త కొత్త ఇటుకలు తయారు చేయటం, మ్యూజిక్ సిస్టమ్ తయారు చేయటం, మరి ఇంకా ఏ పరికరాలు మొత్తం చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎవరు? కయ్యను. ఎప్పుడైతే ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళాడో అప్పుడు వచ్చినట్టు ఎక్కువ థాట్స్. విన్నారా మీరు? ఏదైనా తోటలో ఉన్నంతసేపు ఎట్ట చేయాలో తెలియదంట, వ్యవసాయమే తెలుసంట. దేవుడు ఏ విధానంలో కదిలాడుతాడో ఇది మాత్రమే తెలుసంట. దేవుడితో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు ఆ వ్యక్తి ఆదామును బట్టి. ఆమేన్. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా జ్ఞానం పైకి వచ్చిందంట. హనోక్ అనే పట్టణం కట్టాడు, లోదు అనే ప్రాంతానికి వెళ్ళాడు. మంచి బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యూటిఫుల్ సైంటిఫిక్ ఇటుకలు తయారు చేయటం, సిమెంట్ తయారు చేయటం, మంచి మంచి జ్ఞానం తీసుకొచ్చి మట్టి తింటాడు. కాబట్టి సర్పం ఏంది? మట్టి. మట్టిలో నుంచేగా 16 లవణాలు వచ్చేది. దీంట్లోనే వాడు పరికరాలు తయారు చేసేది. ఇటుక తయారవ్వాలన్నా మట్టే దీంట్లోంచి రావాల్సిందే. ఏ వస్తువు తయారు చేయబడాలన్నా 16 లవణాలు కావాల్సిందే. ఆమేన్. అవి తీసుకొని వాడు సైంటిఫిక్గా వాడు జ్ఞానం పొందుకొని మరింత అభివృద్ధి పొందాడంట. గుర్తుపట్టండి. ఇప్పుడు అప్పటి నుంచి పిల్లారా పుడుతున్న ప్రతి ఒక్క సర్ప సంతానమునకు దేవుని సన్నిధి లేదు. నీకు ఒక మాట చెప్పనా, 7 ముద్రలు ఎంత మరి ప్రాముఖ్యమో బహిరంగముగా కనబడుతున్న దానికి దేవుని సన్నిధి అంత ప్రాముఖ్యం. వింటున్నారా మీరు? దేవుని ప్రసన్నత అనేది దేవుని స్వాస్థ్యం. అది ఆయన వారసులకు మాత్రమే ఇచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు కొద్ది ముందుకెళ్దాం మనం. చూడండి, ప్రవక్త దీన్ని వర్ణించుకుంటూ వస్తున్నాడు. వధువుకి పెనుయేల అనుభవం జరిగిన తర్వాత ఆమెకు తీర్పు లేదు. ఎందుకంటే పరలోకంలో వధువుకి తీర్పు లేదు. తీర్పు భూమి మీదే జరిగిపోయింది. కల్వరి శిలువలో దేవుడు ఎప్పుడైతే వెల చెల్లించాడో తన భార్య యొక్క సమస్త భారాన్ని మొత్తం ఆయనే భరించాడు. ఆమేన్. నా వధువు శ్రమల్లోకి వెళ్ళకూడదని ఆయనే స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఆయనే ఖాళీలో నిలబడి తన భార్యకి రావాల్సిన శ్రమంతా కూడా ఆయన భరించాడు. ఆయన హల్లెలూయా. కాకపోతే
కాకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మరి వధువుని పరిపూర్ణం చేయాలిగా. ఆయన నీతిమంతుడు కదా, ఆయన పరిపూర్ణత లేకుండా ఆయన ఎత్తబట్టి ఇవ్వడు కదా. అంతే కదండి నేను చెబుతున్నమాట. వితౌట్ మెచ్యూరిటీ, వితౌట్ పర్ఫెక్షన్ దెర్ ఈజ్ నో ర్యాప్చర్. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? భూమి మీదే వధువుని పరిపూర్ణం చేయాలి. పరిపూర్ణం చేయాలంటే ఆయన భూమి మీదే కొట్టాలా, భూమి మీదే తిట్టాలా, భూమి మీదే తొడ మీద, అంటే ఆయన చెక్కే విషయంలో పెనుయేలులో దెబ్బలు ఉన్నాయి. ఉందా దెబ్బ? మార్క్ ఆన్ ద బాడీ, బలమైన గాయం. ఎక్కడ జరిగింది? మీ మామూలు ఇంటికాడ జరిగిందా యాకోబు అంటే కాదు కాదు. మీ ఆవిడేమన్నా గంటిసిరేసిందా? కాదు కాదు. అదిగాక 4 భార్యలు కాదు, ఎవరిని కొట్టారంటే ఎవరు కొట్లా. నన్ను ఏ కొడుకులు కొట్లా, ఏ భార్య కొట్లా, ఏ మామ కొట్లా, నన్ను ఎవరు కొట్లా. ఎవరు కొట్టారు నిన్ను? గాడ్ హిమ్సెల్ఫ్. ఏంటి, దేవుడు వచ్చి తుంటి నరం మీద కొట్టాడా? ఎస్. అనుభవం బాడీ మీదకి వచ్చింది. అక్కడ జరిగిన సన్నివేశం భౌతికముగా ఎలాగైతే అబ్రహాంకు దేహాలు మార్చబడ్డాయో బాడీలో కనపడింది చేంజింగ్. ఛాయగా ఎలోహిం వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఇంటికి అని అడిగితే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలోహిం నీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అబ్రహామా నీకేం జరిగింది? వాట్ వాజ్ హ్యాపెన్ టు యువర్ బాడీ అండ్ యువర్ వైఫ్. నీకు, నీ బాడీ, శరీరానికి, నీ భార్యకి ఏం జరిగింది అసలుకి అని అడిగితే కనబడట్లేదు నా బాడీ నీకు అంటే అసలు ప్రజలు అడగాల్సిన అవసరం కూడా లేదు. మనిషిని చూడగానే అర్థమైపోతుంది. మనిషిని చూడగానే అర్థమవుతుంది. ఏమని? ముసలివాడు కుర్రవాడిగా ఎలా మారాడబ్బా. 100 ఏళ్ళ ముసలివాడు 20 ఏళ్ళ కుర్రవాడిగా ఎలా మారాడు? 90 ఏళ్ళ ముసలిది 18 ఏళ్ళ కుర్రదానిగా ఎలా మారింది? దట్ ఈస్ ద సీక్రెట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎలోహిం. హల్లెలూయా. ఏదైతే బాడీ మీద ఛాయలుగా ఆనాడు మార్కు కలిగి ఉన్నాడో, ఆమేన్, చెప్పకపోయినా కనబడుతుంది కదా. సేమ్ ఇదే విధానంలో పెనుయేలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దర్శించి వెళ్ళిపోయిన తర్వాత ఈ పెనుగులాడే అనుభవం అప్పుడు గమనించాలి ఇక్కడ మీరు. ఈ పెనుగులాడే అనుభవంలో ఇతని బాడీ మీద మార్కు ఒకటి వేశాడు ఆయన. బయటికి ఆ కొండ ప్రాంతం నుంచి బయటకు వచ్చినప్పుడు ఉదయకాలం మందు కుంటుకుంటూ వస్తున్నాడు. ఏం జరిగింది? యాకోబు అని మాకు ఇజ్రాయేలు అంటున్నాడు. మా తాతకి ఏ దేవుడైతే పేరు మార్చాడో, మా అవ్వకి ఎవరైతే పేరు మార్చారో, ద సేమ్ గాడ్, అదే దేవుడు రాత్రికాలం నన్ను దర్శించాడు ఆయన. హల్లెలూయా. ఈ వ్యక్తిగతంగా దేవుడు మార్చిన సంగతి ఎవ్వడికి కూడా తెలీదు. ఇజ్రాయేలు అని దేవుడు పిలిస్తే తప్ప వాళ్ళ నాన్నకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ తాతకి తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళ పిల్లలకి ఎవరికి తెలియదు. ఒంటరిగా ఆ వ్యక్తి పొందిన పేరు అది. ఆమేన్. అంటే ఎలాగైతే బయటికి కాలు కనబడుతుందో, బాడీ మీద ఒక మార్పు కనబడుతుందో, పెనుయేలు అనుభవం జరిగిన తర్వాత నిత్యంగా ఒక మార్పు మళ్ళీ కనబడుతూ ఉంటుంది. నేను చెబుతుంది రియాలిటీ. నేను అందుకే మేఘం అన్నాం, రాకడ అనను. నేను కేవలం అవి చెప్పను. కేవలం దేవుని ముఖాన్ని మాత్రమే నేను చూపించను. మేఘం అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ప్రొఫెట్ ఎప్పుడు కూడా ఆయన ఒక విధానం మనకు అవసరం. ప్రవక్త చెబుతున్న మాట మన లోపల నుండి వస్తున్నది కరెక్ట్గా ఐక్యం అవ్వాలి. అందుకే ప్రవక్త ఒక మాట కూడా నేను అంటున్నాడు ఆయన. ఏ వర్తమానం అంటే అది జీసస్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ అనే వర్తమానంలో, అంటే వాక్యం మీద యేసు కలిగి ఉన్న అధికారము. యేసు అధికారంతో వాక్యాన్ని బోధించేవాడు, మనకు తెలుసు. మోమాటం లేకుండా బోధించేవాడు, అధికారంతో వాక్యం బోధించేవాడు ఆయన. ఈ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఏమని ప్రస్తావిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ కలిగిన వాడికి ప్రశ్నలు ఉండవు అన్నాడు. ద ఫస్ట్ థింగ్, ఆ అనుభవం, పెనుయేలు అనుభవము జరిగిన వాడికి ప్రశ్నలు ఉండవు. మొదటిగా
వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అనే ప్రశ్నలు వాడికి రావు. నేను చెబుతుంది ప్రవక్త అనుభవాలే మాట్లాడుతున్నా. వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అనే ప్రశ్నలు ఆ వ్యక్తికి రావు. ఎవరికి? పెనుయేలు అనుభవం జరిగిన వాడికి. సంఘకాల అనుభవం కాదు నేను మాట్లాడుతుంది. యాకోబు జీవితంలో సంఘకాల అనుభవాలు ఉన్నాయి. యాకోబు జీవితంలో 7 చర్చ్ యొక్క ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. యాకోబు జీవితంలో పెనుయేలు అనుభవం కూడా ఉంది. వింటున్నారా మీరు? ఆమేన్. పెనుయేలు అనుభవం యాకోబు జీవితంలో ఉంది. ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీరు పొందుతారో, వినండి, చెప్పబడుతున్న మాట లేదా మీరు చదువుతున్న మాట, మీరు వింటున్న మాట అది ప్రశ్నార్థకంగా మారదు. కానీ ప్రతి ప్రశ్నకు నీ లోపలున్న దేవుడు తను జవాబిస్తూ ఉంటాడు. నువ్వు కానీ ఆ మాట కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ప్రార్థన చెయ్యి అనే మాట నీకు చెప్పిద్ది. గో అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. నన్ను అడుగు, దాని అనువాదం అంటాడు ఆయన. హోలీ గోస్ట్ కలిగిన వాడికి ప్రశ్న ఉండదు. హోలీ గోస్ట్ కలిగిన వాడు ప్రతి దాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యానికి వచ్చేస్తాడు. వింటున్నారా మీరు? ఆమేన్. అంటే పెనుయేలు అనుభవం జరిగినప్పుడు దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ అబౌట్ ద స్క్రిప్చర్స్. అంతేనా? ఎందుకంటే లోపల జరిగిన మార్పు వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎరిగి ఉంటాడు. ఆమేన్. యాకోబులో జరిగిన మార్పు యాకోబు ఎరిగి ఉన్నాడా? యాకోబులో జరిగిన మార్పు తన భార్య కూడా చూడగలుగుతుంది. ఎందుకంటే యాకోబు కేవలం దేహంలో మాత్రమే తుంటినరం కలిగి లేడు, ఆ లోపం కలిగి లేడు. టోటల్లీ నేచర్ వాజ్ చేంజ్డ్. మాట మారిపోయింది. యాకోబు లోపల ఇజ్రాయెల్గా మార్చబడినప్పుడు ఇజ్రాయెల్ మాటలు ఇంకో రకంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ విధానాలు మారిపోయినాయి. ఆమేన్. ఎప్పుడైతే యోసేపు పుట్టాడో పరిపూర్ణత యాకోబులోకి ఎంటర్ అయింది. ఆమేన్. జోసెఫ్ పుట్టుక యాకోబుని ఇజ్రాయెల్గా మార్చింది. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? లోపల నుంచి వస్తున్న మార్పు నిశ్చయముగా తన భార్య చెప్పగలుగుతుంది. ఏంటో ఎలా అయిపోయాను? ఏం జరిగింది నీకు? చాలాసార్లు ప్రార్థనలోకి వెళ్ళొచ్చావు కానీ ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు నీవు? చాలాసార్లు దేవుని కలుసుకున్నావు కానీ ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు? నేను దేవుడితో రెస్లింగ్ చేశా, నేను దేవునితో పోరాడా, వీడని పట్టుదల కలిగి ఈరోజు నేను దేవుడితో పోరాడి వచ్చా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపట్టండి పిల్లారా, ఈ దేవుని సన్నిధి అనేది ఎవరైతే ఈ కాలంలో ఎన్నిక చేయబడ్డారో 7 ఉరుములు ప్రత్యక్షత బయలుపరచబడుతున్నప్పుడు మొదటిగా దేవుని సన్నిధి అన్లాక్ చేయబడుతుంది. ఎందుకంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇట్ మస్ట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రవక్త అన్నాడు, దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు, కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చినప్పుడు, కాంగ్రిగేషన్ మధ్యలో ఎవడైతే ఎన్నిక చేయబడ్డాడో వాడికి మాత్రమే అది అర్థమై కేకలేస్తాడన్నాడు. వర్తమానానికి అందరూ ఆమేన్ చెప్పాలని లేదు. అలా అనుకున్నామని కూడా తప్పే. వాక్యానికి అందరూ ఆమేన్ చెప్తున్నారంటే కూడా తప్పే. ఎందుకంటే 3 రకాల విశ్వాసులు సంఘంలో ఉంటారు. దేవుని సన్నిధి ఉన్నవాడు ఉంటాడు, దేవుని సన్నిధి లేనివాడు ఉంటాడు. హోలీ గోస్ట్ పొందినవాడు ఉంటాడు, హోలీ గోస్ట్ పొందినవాడు ఉంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధి బయటకు వస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు క్యాంపస్లోకి వస్తూ ఉంటాడో, ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో గమనించండి, ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వాడికి ఆ సన్నిధి తాకిద్ది, ఆ ప్రసన్నత తాకిద్ది, అది ఆ ప్రత్యక్ష హృదయానికి పడిద్ది. అది వెంటనే ఆటోమేటిక్గా దేవుని సన్నిధి ఆ వ్యక్తిని ముట్టగానే ఆ వ్యక్తి పెనుయేలు కలుసుకుంటాడు. ఓ దేవానికి స్తోత్రం నాయన, నిజంగా నువ్వు ఇచ్చిన బయలుపాటు నీకు వందనములు తండ్రి అని ఆ వ్యక్తి లోపల నుండి కేకలేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు గమనించండి, మొదటి రాకడలో దేవుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గలిలయ సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రవక్త నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. వెళ్ళినప్పుడు ఆంద్రేయ పేతురుని తీసుకొని వచ్చాడంట. ఆంద్రేయ పేతురుని తీసుకొని ఒకసారి వచ్చాడంట. వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ముఖము వినాలి మీరు, ఎప్పుడైతే దేవుని ముఖము చదువుకొని కావాలంటే
మీకు అవసరమైతే మీకు కావాలంటే దీన్ని రాసుకోండి. ప్రవక్త అంటున్నాడు 63:06-27 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే వర్తమానంలో 93వ పేరాల ప్రవక్త అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ టైం ఈ హ్యాడ్ ఎవర్ సీన్ హిమ్. మొట్టమొదటిసారి ఆంద్రయ్య యేసుక్రీస్తుని చూడగానే వెళ్ళి పేతురుని తీసుకొని వచ్చాడంట. ఆమె తీసుకొని వచ్చినప్పుడు అప్పుడే దేవుడు అరణ్యంలోంచి బయటకు వచ్చాడు. అరణ్యానికి వెళ్ళి ఉపవాస ప్రార్థన నుండి బయటకు వచ్చాడు ఆయన. అప్పుడే ఆయన పరిచర్య ప్రారంభమైనది. ఇప్పుడు ఈ హ్యాడ్ టు బి ఐడెంటిఫైడ్. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పరిచర్య కొరకు ఉపవాస ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏంటో ఆయన గుర్తుంచుకోవాలి. ఈ హ్యాడ్ టు బి ఐడెంటిఫైడ్. ఆయన ఎవరో ఇప్పుడు గుర్తుంచుకోవాలి. అంతేనా? ప్రజలకు ఆయన ఎవరో కనపరచుకోవాలిగా. యోహాను ఎవరో కనపరచబడ్డాడు, బట్ నేనెవరో కనపడాలిగా ప్రపంచానికి. ఆమేన్. ఈ హ్యాడ్ టు బి ఐడెంటిఫైడ్, కనపరచబడాలి. As soon as Simon walked into the presence of the Lord, Jesus looked at him and said, "Your name is Simon, you are the son of Jonah." ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతలోకి సీమోను తేబడ్డాడో, అంటే పేతురు తేబడ్డాడో గమనించాలి. ఎప్పుడైతే దేవుడు పేతురు చూశాడో వెంటనే పేతురు ఆకర్షించబడ్డాడంట. ఏంటది? అసలు ఏమీ లేదు కదా, అక్కడ ఏమీ మాటలు లేవు, అక్కడ ఎటువంటి మరి కంజక్షన్స్ లేవు. అంటే నలుగురు కూర్చొని ప్రస్తావించి వాక్యం చెప్పి సువార్త చెప్పి నేనే మెస్సయ్య అని, నేనే ప్రవచనానికి నెరవేర్పుని అని ఏం చెప్పుకోలేదు ఆయన. జస్ట్ వచ్చాడు, ఆంద్రయ్య తన తమ్ముడైన పేతురుని తెచ్చాడు. చూడగానే సీమోను, పేతురు మీ నాన్న పేరు యోనా కదా అన్నాడంట. అప్పటికే పేతురు లోపల ఒక ఆకర్షణ వచ్చేసిందంట. ఆమేన్. గమనించండి, వ్యక్తిగతంగా పెనుయేలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వ్యక్తిగతముగా ఎవరైతే ఎన్నికలో ఉన్నారో ఎక్కడ తీసుకొని రాబడ్డాడంటే పేతురు. ప్రవక్త ప్రత్యేకంగా ఉంటున్నాడు. యాజ్ సూన్ యాజ్ సీమోన్ వాక్డ్ ఇంటూ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఎప్పుడైతే ప్రభువైన యేసు ప్రసన్నతలోకి సీమోను ఎంటర్ అయ్యాడో, అంటే పేతురు ఎంటర్ అయ్యాడో, వెంటనే పేతురు హృదయం పట్టబడిందంట. సో హీస్ క్యాచింగ్ హిస్ పీపుల్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజలు ఎలా పట్టుకుంటున్నాడంటే దేవుని ప్రసన్నతను బట్టి పట్టుకుంటున్నాడు. వాక్యము వెళుతుంది, వాక్యముతో పాటు విత్తనముగా ఉన్న వాడి దగ్గరికి ప్రసన్నత కూడా వెళ్తుంది. ఓడెళ్తుంది, వాక్యముతో పాటు సన్నిధి వెళ్తుంది. అందుకే పరిశుద్ధాత్మ నూనె ఉంటే ప్రత్యక్షత ద్రాక్షారసమై ఉన్నది. ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత. అదొక్కటే వెళ్తే మనిషిని పట్టుకోదు, కానీ ఖచ్చితంగా నువ్వు మరో దాన్ని కూడా ముట్టకూడదని చెప్పాడు ఆయన. సాతానికి ఏం చెప్పాడు? నువ్వు ద్రాక్షారసాన్ని మాత్రం ముట్టమాకని చెప్పాడా? కాదు, నువ్వు నూనెను ద్రాక్షారసాన్ని ముట్టొద్దని చెప్పాడు. ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత, దానితో పాటు నూనె కూడా ఉంది. ఈ నూనె దేవుని సన్నిధి, హోలీ గోస్ట్. అది ఈ రెండు ప్రయాణం చేస్తాయి. ఒక మనిషిని పట్టుకునేది ఇవి రెండు ప్రియులారా. ఎలాగైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలో, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో ప్రత్యక్షతో సమీపించాలా. వితౌట్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ రెవల్యూషన్ ఈజ్ నథింగ్. మీకు అర్థమైందా? మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ లేకుండా ప్రత్యక్షత పనిచేయదు. నువ్వు పొందిన ప్రత్యక్షతకు శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ. ఆమేన్. నువ్వు పొందిన ప్రత్యక్షతకు బలాన్ని చేకూర్చేది పరిశుద్ధాత్మ. గుర్తుపట్టండి, వర్డ్ విత్ ద స్పిరిట్, రెవల్యూషన్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇవి రెండు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది హృదయాలు మారుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ప్రవక్త తన సొంత జీవితంలో జరిగిన దాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు జీసస్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ అనే వర్తమానంలో తన సొంత జీవితంలో ఎలా దేవుడు కదిలాడాడో, ఎలా ప్రవక్త వాక్యాన్ని మరి డిస్ప్లే చేశాడో, ఎలా రంగం మీదకి తెచ్చాడో, ఇవన్నీ ప్రవక్త వర్ణించుకుంటూ వస్తున్నాడు. కొద్దిగా మనం చూద్దాం. దీన్ని ప్రవక్త దేంతో పోల్చాడంటే, యేసుక్రీస్తు దగ్గర శక్తి ఉంది,
యేసుక్రీస్తు దగ్గర విమోచించే బలం ఉంది, అథారిటీ ఉంది. ఆమేన్. ఆయన పలికితే ఏదన్నా జరిగిద్ది, ఆయన ఏదన్నా చేయగలడు. కానీ విషయం ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి చిత్తము నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నాడో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో అది నెరవేరటానికి భూమి మీదకి వస్తుంది. కొంచెం జాగ్రత్త చెప్తా వినండి ఈ విషయం. యేసుక్రీస్తు లాజర్ని లేపగలడు. కొద్ది క్లారిటీ ఇస్తాం మీకు. యేసుక్రీస్తు, ఇది ప్రవక్త జీవితంలో జరుగుతుందే, యేసుక్రీస్తు జరిగింది. అది ప్రవక్త దాన్ని తీసుకొని మొదటగా యేసుక్రీస్తుని పోల్చి తర్వాత ఆయన పోల్చుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వింటున్నారు మీరు? చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైతే మీకు. యేసుక్రీస్తు లాజరు నిద్రించాడనే మాట వినినప్పుడు ఆయన వెంటనే పరిగెత్తుకొని తన స్నేహితుడు లాజరు దగ్గరికి వెళ్ళిపోలా. ఎందుకు వెళ్ళిపోలేదు? లాజర్కి శక్తి లేక వెళ్ళడం కాదు, అది వెళ్ళకపోవడం కాదు. అది లాజర్ని లేపలేక, యేసుకు శక్తి లేక కాదు. ఆయనకి శక్తి ఉంది. ఆయన వెళ్ళి పలికితే లాజరు లేవగలడు. వినాలి మీరు. ఆయన వెళ్ళి లాజరు బయటికి రా అంటే లాజరు బయటికి రాగలడు. కానీ ప్రొఫెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ద కీ ఆఫ్ ద మినిస్ట్రీ. ఆయన పరిచర్యలో జరిగిన ప్రాముఖ్యమైన మూలఘట్టం ఏంటంటే, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ విల్ అన్నాడు. తాను కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను. తాను కుమారుడయుండి దేవుని చిత్తం కొరకు కనిపెడుతూనే ఉండేను. ఆమేన్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త అంటున్నాడు, అధికారం కలిగిన దేవుడు, వాక్యం మీద అథారిటీ కలిగిన దేవుడు అయినప్పటికీ కానీ దేవుని సన్నిధి వచ్చి బలవంత పెట్టేదాకా మౌనంగా ఉంటాడంట. దేవుని సన్నిధి వచ్చి ఆ వ్యక్తిని బలవంత పెట్టేదాకా మౌనంగానే ఉంటాడంట. యథావిధిగా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు పరిచర్యకు తిరుగుతూ ఉన్నాడు. సడన్గా దేవుని సన్నిధి బలంగా దిగివచ్చి ఒత్తిడి పెట్టిందంట. మూవ్ ఫార్వర్డ్, ముందుకు సాగిపో అని ఒక బలమైన ఒత్తిడి యేసులో పెట్టబడిందంట. ఆమేన్. ఈ బలమైన ఒత్తిడి పెట్టబడినప్పుడు ప్రవక్త మరి యేసుక్రీస్తు అక్కడి నుంచి ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? సమయం అయిపోయింది, లాజరు నిద్రిస్తున్నాడు, వెళ్దాం పండి అన్నాడు ఆయన. ఆమేన్. ఒక బలవంతము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను అని ఉంటుంది. ఏదో ఒకటి ఒత్తిడి జరుగుతుంది. ప్రవక్త దాన్ని అన్నాడు, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి, పరలోక రాజ్యము భూమి మీద ఉన్నది. తండ్రి ఎక్కడో లేడు, తండ్రి నాతోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పిలుపు అన్నాడు. ఎక్కడున్నాడు తండ్రి? పిలుపు. ఇన్నాళ్ళు నాతో నువ్వు నీకు అర్థం కాలేదా? మీ అండ్ మై ఫాదర్ ఆర్ ద వన్. నేను నా తండ్రి ఒక్కరమే, నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే లోపల నుంచి ఆ ప్రసన్నత ఒత్తిడి పెడుతుందో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు ఆయన. గమనిస్తున్నాడా? దీన్ని ప్రవక్త తన సొంత జీవితంలో జరిగిన దాన్ని మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు ప్రవక్తకి దర్శనాలు వస్తూ ఉంటాయి. ఎన్నో దర్శనాలు వస్తాయి ఆయనకి, కొన్ని వేల దర్శనాలు వస్తూ ఉంటాయి ఆయనకి. అయితే ఒక వ్యక్తి ప్రేయర్ లైన్కి వచ్చినప్పుడు, అంటే ప్రార్థన వరుసలోకి వచ్చినప్పుడు, ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడు అని కూడా ప్రవక్త చెప్పలేడు. ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడు అని కూడా ప్రవక్త చెప్పలేడు. ఎప్పుడు దాకా చెప్పాడు తెలుసు? ప్రవక్త అన్నాడు, యువర్ ఫెయిత్ మస్ట్ లింక్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నత నీ ప్రత్యక్షతలు ఒత్తిడి పెట్టినప్పుడు గమనించండి పిల్లారా. అందుకే నేను అంటాను, ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఇది జరగబోతుంది అన్నది ఒక ఒత్తిడి నీకు పెట్టబడింది దేవుని సన్నిధి వచ్చి.
ఏదో ఒక ప్రాంతంలో నుండి వచ్చిన ఒక ప్రభావం నిన్ను బలవంత పెట్టింది. స్పీక్ ద వర్డ్. ఇది పలకబోతుంది, చెప్పు వెళ్ళి ఆ సిస్టర్కి. ఇది పలకబోతుంది, ఇది జరగబోతుంది, నీకు వెళ్ళి బ్రదర్ చెప్పు, ఇది నీకు జరగబోతుంది, పలికి మాట అని ఒత్తిడి పెడుతుంది పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధి. నేను చెబుతుంది కళ కాదు, నేను చెప్తుంది కళలు కాదు, నేను చెప్తుంది దేవుని సన్నిధి గురించి. మారు మనసు లేకుండా కూడా కళలు వస్తాయి. బట్ నేను మాట్లాడుతుంది దేవుని స్వాస్థ్యం ప్రయాణిస్తున్న దేవుని సన్నిధి గురించి. ఆమేన్. గమనిస్తారా మీరు? చూడండి ఒకసారి పిల్లారా, మనము ఒక విషయం మాట్లాడుకొని మనం ముందుకెళ్తాం. జాగ్రత్తగా వినాలి మీరు. ఇది చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమైంది. ఎందుకంటే యెషయా దర్శనములో వెళ్ళాడు దేవుని రాజ్యానికి. దర్శనములో పరలోకానికి వెళ్ళాడు. దర్శనములో కెరూబులను చూశాడు, దర్శనములో సెరూబులను చూశాడు. అర్థమైందా మీకు? దర్శనములో దేవుని సన్నిధి చూశాడు, దర్శనములో పెదాలు కాల్చబడుతున్నాయి, దర్శనములో పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆమేన్. దర్శనములో సన్నిధిని గౌరవిస్తున్నాడు, దర్శనములో పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ దర్శనములో వ్యక్తిగతంగా యెషయాకి జరుగుతున్నాయి. ఆమేన్. సేమ్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త యోహాను కూడా తీసుకొని ఇదే వర్తమానంలో ఏమంటున్నాడంటే, చచ్చిన వాడనే పడిపోయిందంట. యోహాను ఎప్పుడైతే ఆయన్ని చూశాడో చచ్చిన వాడి వలే పడిపోయిందంట. ఆయన అంటున్నాడు, కొత్తగా ఈయన పడిపోవడం ఏంటి? ఆయన చూసింది కొత్త దేవుని కాదు కదా. యోహాను చూసింది కొత్త దేవుణ్ణా? చిన్నప్పటి నుంచి తిరిగింది ఆయనే కదా, వాళ్ళ పక్కన ఆయనేనా? వాళ్ళ పక్కన పడుకుంది ఆయనేనా? తినింది ఆయనేనా? యేసుక్రీస్తు అని యోహాన్తో ఉంది. ఈ యోహానేగా రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఆమేన్. యోహానే రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఏ సంగతి తెలియాలన్నా యోహాను ద్వారానే తెలియాలి. ఆమేన్. ఇన్ని ఉండి కూడా, ఇన్ని అనుభవాలు ఉండి పునరుద్ధానమైన సంగతి చూశాడు, దేవుని మహిమను చూశాడు, రూపాంతరపరిచే కొండ మీద దేవుని చూశాడు. ఇన్ని చూసిన యోహాను పద్మాస్ దీపంలో ప్రభువు దినమందు పరవాసిగా ఉన్నప్పుడు ఆత్మలోకి వెళ్ళగా ఆ దర్శనంలో ఆయన చూసినప్పుడు చచ్చిన వాడి వలే పడిపోయిందంట. ప్రవక్త అన్నాడు, ఏంటిది అసలుకి? వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. సేమ్ జాన్ యేసుతో ఉన్నాడు, అదే యోహాను యేసుతో ఉన్నాడు భూమి మీద ఆయన తిరుగుతున్నప్పుడు. అదే యోహాను రూపాంతరపరిచే కొండ మీద కూడా వెళ్ళాడు. ఇదేంటి కొత్తగా పరలోకంలోకి వెళ్ళిపోగానే చచ్చిన వాడి వల్ల పడిపోవటం ఏంటి? ప్రవక్త అన్నాడు, దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధిని తట్టుకునే శక్తి యోహానికి లేకపోయిందంట. యెషయా అంటున్నాడు, 2 రెక్కలు కాళ్ళకు, 4 రెక్కలు ముఖం కప్పుకో, 2 రెక్కలు ముఖానికి కప్పుకొని 2 రెక్కలు ఎగురుతుండి అన్న దూతలు ఆయన ముఖమును చూడలేక, ఆయన ప్రసన్నతను చూడలేక, ఆయన ప్రసన్నతను చూడలేక 2 రెక్కలు ముఖానికి, 2 రెక్కల కాళ్ళకు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి అంట దూతలు. దట్ మచ్ ఆఫ్ ప్రెసెన్స్, అంత సన్నిధి, అది అంత ప్రసన్నత, ఎవరు తట్టుకోలేరు ఆయన సన్నిధిలో. అంత ప్రసన్నత కలిగిన దేవుణ్ణి ఒక్కసారి యోహాను చూడగానే చచ్చినవాడు అయిపోయిందంట. గమనించాలి, ఇప్పుడు గమనించాలి. భూమి మీద ఉన్నప్పుడు యోహానికి పెద్ద అర్థం కాల ఆయన ప్రసన్నత ఏంటో. దేహంలో సామాన్యంగా ఉండేసరికి దేవుని కనిపెట్టలేకపోయాడు అంత గొప్పగా. ఆమేన్. అందుకే పర్టికులర్గా యోహాను, నీ రాత సరిపోదులే కానీ పైకి రా అన్నాడు. ఇప్పుడు దాకా నా రొమ్మున అనుకున్నావు, నేను పునరుద్ధానమైన పనులను చూసావు, నీకు పరిశుద్ధాత్మ కూడా ఇచ్చా, ఇన్ని ఇచ్చినా నీకు సరిపోవట్లేదు కానీ నా అనుభవం నేను అనుకున్నందుకు నువ్వు రాయలేవులే కానీ ఒకసారి పైకి రా అన్నాడు పెనువేల అనుభవంలోకి. ఆమేన్. ఎప్పుడైతే కమ్మ పైతర్ ఒక్కసారి నువ్వు ఒంటరిగా పైకి రా అన్నప్పుడు, ఎప్పుడైతే యోహాను పైకి వెళ్ళాడో అప్పుడు చూస్తున్నానంటే యేసుక్రీస్తుని. ఏంటి ప్రభువా
ఇంత గొప్ప దేవుడువా నువ్వు? ఈ కెరూబులు, ఈ సెరూబులు, ఈ మహిమ, ఈ సింహాసనము, ఈ దీపస్తంభాలు, ఈ పద్మరాగములు, ఈ జలముల శబ్దాలు, ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు, ఆయన పాదములు చూస్తున్నప్పుడు, ఆయన ప్రసన్నత చూస్తున్నప్పుడు, దోతలు గమనిస్తున్నప్పుడు, వామ్మో ఇంత శక్తివంతుడా ప్రభు నువ్వు అనుకొని ఆయన ఆశ్చర్యపోయాడంట, చచ్చినవాడు అయిపోయిందంట. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ బలంగా చూపించబడిందో అప్పుడు భూమి మీదకి వచ్చాక దేవుని యొక్క సామాన్యత రాశాడంట. వాట్ ఏ గాడ్ లార్డ్! ఎటువంటి దేవుడు ప్రభువా! ఇంత గొప్ప మహిమ కలిగిన దేవుడివి ఒక సామాన్యమైన మనిషికి వచ్చావా? అంటే దేవుడు అంటే ముందుకు అసలు వాళ్ళకి తెలియదు. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రసన్నత ఏంటో వాళ్ళకి అర్థం కాల. కానీ రియాలిటీగా పెనుయేలు అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఒక చేంజింగ్ వచ్చింది అక్కడ. యోహానికి యోహాన్ లాగా లేడు, యోహాను ఉరుములాగా లేడు. ఇప్పుడు యోహాను ఉరుములో నుంచి అతను ప్రేమలోకి వచ్చాడు. ఆయన నేను చచ్చిన వాడినయ్యా బాబు, ఆ ప్రసన్నత నేను గమనిస్తున్నప్పుడు, ఆ సన్నిధి నేను గమనిస్తున్నప్పుడు నా పేరు ఎక్కడ కనబడట్లా, ఇక్కడ రొమ్మునా అనుకుంటున్నా, ఇక్కడ ఆయనతో ఉండి పరలోకం అనుకుంటున్నా, ఇక్కడ ఆయనతో ఉండి నిత్యజీవం అనుకుంటున్నా. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళినప్పుడు యోగుడు కనపడట్లా. నా కళ్ళ ముందు చాలామంది యోగులు కనపడ్డారు భూమి మీద. సో మెనీ వర్తీ పీపుల్స్ ఐ సా ఆన్ ద ఎర్త్. కానీ ఎప్పుడైతే పరలోకం వెళ్ళానో నాకు యోగులు కనపడట్లా. ఎవరు యోగులు? గ్రంథం విప్పుటకు యోగులు లేరా? విమోచించే వాళ్ళు ఎవరిప్పుడు? ఎప్పుడు రాశాడు ఈ గ్రంథం? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ సేవకు వచ్చినప్పుడు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకొని సేవకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇదివరకే దేవుడు మరి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, అగ్ని కుమ్మరించబడింది, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ యోహాను వధువు కాబట్టి ఇప్పుడు దాకా నా అండర్స్టాండింగ్ వేరు. ప్రపంచానికి నా గురించి తెలిసిన చాలా తక్కువే, నీవు వర్ణిస్తుంది కూడా తక్కువే నా గురించి ఇప్పుడు దాకా భూమి మీద. మీకు అర్థమైందా? పేతురు వర్ణిస్తున్నాడు కానీ తక్కువే అది. ఫిలిప్పు వర్ణిస్తున్నాడు కానీ తక్కువే అది. హల్లెలూయా! ఎప్పుడైతే వధువుని దేవుడు ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడో విజన్ మారిపోయింది ప్రియులారా. దేవుని ప్రసన్నత చూసి కిందకు వచ్చిన తర్వాత ఏడింతల మహిమను రాయటం ప్రారంభించాడు. వాడే సింప్లిసిటీ! అంత గొప్ప దేవుడు మాలోకి రావటమా? అంత గొప్ప దేవుడు తనకు తానుగా చుట్టుకొని లోగోస్లో నుంచి దేవుడై ఉండి ఒక లోగోస్కి వచ్చి, లోగోస్లోంచి ఒక మట్టి పదార్థంలోకి వచ్చి, ఆ దేవుడు ఆత్మగా మారి ఒక చిన్నవాడిగా ఆయన తనకు తానుగా చుట్టబడి మాలోపల కోసం నివసించటమా? ఎంత ప్రసన్నత ప్రభు అనేది! హల్లెలూయా! గమనిస్తున్నారు పిల్లారా? ప్రవక్త దీన్నే గమనించాడు. ఎప్పుడైతే ప్రవక్త ఆయన 7వ ముద్ర కోసం వెళ్ళాడో, 7 ముద్రల కోసం వెళ్ళాడో అప్పుడు దాకా ప్రవక్త దృష్టి కూడా వేరు. లైక్ జాన్, యోహాన్ ఎలాగైతే యేసుతో నడిచాడో, యేసుకు దగ్గరగా ఉన్నాడో, ఎలాగైతే యోహాను మోషేని చూశాడో, ఏలియాని చూశాడో, ప్రవక్త కూడా దూతలను చూశాడు. మంచి అనుభవాలు ప్రవక్త కూడా ఉన్నాయి. కానీ కమ్మ పైతర్, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, కొద్దిగా ఎక్కిరా అని ప్రవక్తను ఎప్పుడైతే పైకి తీసుకెళ్ళాడో, ప్రవక్త దేవుని యొక్క ముఖాన్ని చూడటం అంటే నాట్ ఓన్లీ ఫేస్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. విలియం బ్రానమ్ చూసింది నాట్ ఓన్లీ ఫేస్, ఇట్ ఈజ్ అనదర్ డైమెన్షన్. లైక్ జాన్, యోహాన్ ఎలాగైతే ఆ దీపంలో ఉండి ఎత్తబడి పరలోకాన్ని గమనించాడో, ఇన్ ద విజన్ యోహాను గమనించినట్టుగా రియాలిటీలో ప్రవక్త సమస్తాన్ని చూశాడు. ఆయన రియాలిటీలో రోమను చూశాడు, రియాలిటీలో దేవుని యొక్క ముఖాన్ని చూశాడు. ఎనదర్ డైమెన్షన్. ఎప్పుడైతే యాకోబు మరో పరిమాణంలోకి వెళ్ళిపోయాడో
ఆటోమేటిక్గా మరో ప్రభావము ఈ వ్యక్తులకు వెళ్ళడం ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రవక్త ఎప్పుడైతే అనుభవం నుంచి బయటికి వచ్చాడో ప్రియులారా, ఇంకా ప్రవక్త ఎక్స్పీరియన్స్ మామూలు సాధారణమైన 62 లాగా లేదు. ఇట్ ఈస్ నాట్ ద గాడ్స్ ఫేస్ మై బ్రదర్. బయటికి అట చూపిస్తున్నాడు ఆయన. మీకు అర్థమైందా? బయటికి దానిట పిక్చర్ పెడుతున్నాడు. పిక్చర్ కాదది. మనం పెట్టిన త్రిప్పబడిన మేఘం అంటే అది ముఖము కాదు. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్, అది కేవలం లేఖన గ్రహింపు కాదు, అది కేవలం ముఖం చూడటం కాదు. ఎవ్వరికి ఇవ్వకుండా తన స్వాస్థ్యానికి మాత్రమే అభిషేకించి పంపించాడు ఆయన దాన్ని. ఆ అనుభవంలోకి ఎవరైతే వెళ్ళారో ఆ వ్యక్తికి మరో లోకం అన్లాక్ చేయబడుతుంది. మరో ప్రభావము, మరో లోకము, మరో ప్రసన్నత, ఈ భూమి మీద లేని భూతల వాతావరణము, ఒక మనిషి స్వభావం మార్చగల సామర్థ్యము అది దేవుళ్ళలో మాత్రమే ఉంది. No one can change the attributes of the brother, of the sister, of the people. ఎవరు మార్చారు దేవుడి స్వభావాన్ని, మనుషుల స్వభావాన్ని? దేవుడు మాత్రమే మార్చగలడు. త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పెనుయేల్. అందుకే వ్యక్తిగతంగా ప్రవక్త ఏ అనుభవంలోకి అయితే వెళ్ళాడో కేవలం ముద్రలు తేడానికి వెళ్ళలేదండోయ్. ముద్రలు తేడానికి కాదు, అది రూపాంతరపరిచే శక్తి అనుభవం. అది ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మాథ్యూ 17, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో జరిగిన అనుభవం అది. యాకోబు జీవితంలో జరిగిన పెనుయేలు అనుభవం అది. మనిషి ఉరుముగా ఉన్న యోహాను పైకెళ్ళి కిందకి రాగానే ప్రియులారా, చిన్నపిల్లలారా ప్రేమించండి అంటున్నాడు. పైకెళ్ళి వచ్చాడు. ప్రవక్త ఎప్పుడైతే పైకెళ్ళి చూసి వచ్చాడో దేవుని సామాన్యతను రాశాడు. విన్నారా మీరు? అది వెళ్ళి వస్తే తప్ప సామాన్యత మనకు అర్థం కాదు. అప్పుడు దాకా మన సామాన్యత అనిపించింది సింప్లిసిటీ. యెషయా అన్నాడు చూసావా, నేను అప్పుడు దాకా యెహోవాను చూచిస్తాను అనుకుంటుని, లైక్ యోహాన్. అప్పుడు దాకా నేను యేసును చూచాను అనుకుంటుని పూర్తిగా. ఆయన దైవత్వాన్ని మొత్తం నేను చూశాను అనుకుంటుని. వ్యక్తిగతంగా దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని పైకి లాక్కెళ్ళేదాకా ప్రియులారా ఎవరు కూడా దైవత్వం ఒక రోజులో చూడలేరు. ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్. 62 దాకా నడుస్తూనే ఉన్నాడు దైవత్వంలో. మీరు అనుకున్నట్టు దైవత్వం అంటే సువార్త కాదు. దైవత్వం అంటే యేసుక్రీస్తుకు ప్రత్యక్షత కొద్దిగా కాదు. మీకు అర్థమైందా మాట? దైవత్వంలో ఆయన విప్పుకుంటున్నప్పుడు అది నీ లోపల భాగమవుతూ ఉంటుంది. అది నీలో భాగమవుకుంటూ అని విప్పుకుంటూ వస్తాడు ఆయన. యోహానికి ఆయన కొలమానం వేసినప్పుడు యోహాను యొక్క పరిధి దేవుడికి సరిపోలా. నీకు ఇంకా నా గురించి పూర్తిగా అర్థం కాలేగానే కొద్దిగా పైకి రా అన్నాడు. యెషయా ఏమనుకుంటున్నాడు? నేను వెళ్ళిపోతా ప్రభు అన్నాడు. నీకు సరిపోలా, కొద్దిగా పైకి రా అన్నాడు. ఆమేన్. చూడండి పిల్లారా, గమనించండి. ఎప్పుడైతే దేవుడు సన్నిధిలోకి ఒక వ్యక్తి తీసుకొని వెళ్తున్నాడో, వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మనిషి పాత మనిషిలాగా ఇంకా లేరు. నేను చెబుతుంది పెనుయేలు అనుభవం. రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చింది కాదు నేను మాట్లాడుతుంది. ప్రార్థనకి వెళ్ళొస్తే మనము శాలంగా ఉంటాం, ప్రేమతో ఉంటాం, అది ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలి. నేను మాట్లాడుతుంది అది కాదు. ద టోటల్ చేంజింగ్. అందుకే ప్రొఫెట్ అన్నాడు, నాట్ చేంజింగ్ ద మైండ్ బట్ చేంజింగ్ ద నేచర్ అన్నాడు. నాట్ ఓన్లీ చేంజింగ్ ద మైండ్ బట్ చేంజింగ్ ద నేచర్ అన్నాడు. మనస్సు మారుట కాదు కానీ స్వభావం మారుట అన్నాడు. ప్రవక్త అక్కడికి వెళ్ళి వచ్చాక క్రీస్తు మైండ్తో కాదు ఆయన వచ్చింది, క్రీస్తు స్వభావంతో వచ్చాడు. ఎందుకంటే యాట్రిబ్యూట్స్లో నుంచే మైండ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఆమేన్. క్రీస్తు మనస్సు నుంచి క్రీస్తు స్వభావంలోకి వెళ్తున్నాడు. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? అందుకే ఈ కాలంలో దేవుడు మనల్ని రిక్వైర్ చేయడం చాలా సంతోషం ప్రియులారా. ఐ మీన్ రిక్వైర్మెంట్ అంటే
దేవుడు ఒక వ్యక్తిని బాగా ప్రేమించినప్పుడు, దేవుడు ఒక సిస్టర్ని బాగా ప్రేమించినప్పుడు ఆయన చేసే పని ఏంటో తెలుసా? వినండి, చెబుతా. దేవుడు ఒక వ్యక్తిని బాగా ప్రేమించాడంటే ప్రతి చిన్నదానికి దేవుడు చాలా దూరంగా ఉంటాడు. ఏంటిది? భౌతికంగా బయట ఒక ప్రియులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిదానికి వెంటనే కలిసిపోవచ్చేమో, కానీ గమనించండి, దేవుడు లా ఏంటంటే ఆయన ప్రేమించని వారితోనేమో వాళ్ళు పాపం చేసినా కలుస్తాడు. వివరణిస్తా, మీరు దీన్ని వినండి. ప్రేమించని వారితోనేమో తప్పు చేసినా వాళ్ళు ప్రార్థన చేసే దగ్గరికి వస్తాడు. వాళ్ళు తప్పు చేసినా నన్ను క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు చాలా ఫాస్ట్గా వస్తాడు. కానీ దేవుడు ఎవరినైతే ప్రేమించాడో వారితో మాత్రం చాలా దూరంగా ఉంటాడు. ఆయన చిన్న తప్పుకు కూడా చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే దేవుడి విలువ తన భార్యకి అర్థమవ్వాలి కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుంది? పాపము చేస్తున్నాడు, చేస్తాడు, మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళీ దేవుడు వెంటనే వస్తాడు. చాలామంది అనుకుంటారు సమాధాన పడిపోయి దేవుడితో మళ్ళీ వచ్చాడు అనుకుంటారు. కానీ మన ప్రవక్త పునాది మీరు గమనించి అప్పుడు మీ జీవితాలు క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రవక్త పునాది దేవుడు ఎలా వేసాడంటే అబద్ధం ఆడితేనే దగ్గరికి రాలా. సిగరెట్ తాగితే కాదు అంటుంది, వ్యభిచారం చేస్తే కదా అంటుంది, మందు తాగితే కదా అంటుంది. అబద్ధం ఆడితే దేవుడు ప్రవక్త దగ్గరికి దేవుడు రావట్లా. వింటున్నారా మీరు? అబద్ధం ఆడితే ప్రవక్త దగ్గరికి దేవుడు రావట్లా. ఎందుకు? దేవుడు రాకుండా ఉంటే ఆటోమేటిక్గా అది కూడా చేయకూడదు అనేది ప్రవక్తకు అర్థమైంది. మోసం మీకు అర్థమవుతుందా? గాడ్ ఈజ్ డిసీవింగ్ ద పీపుల్. దేవుడే ప్రజలు మోసం చేస్తున్నాడు. నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును. అలా బ్రతుకుతూ నువ్వు టొబాకో తాగు, నీ దగ్గరికి వస్తాడు. వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, సంసోను దగ్గర దేవుడు వస్తూనే ఉన్నాడు. రాలేదా? మార్టిన్ లూథర్ వాక్యం ప్రకటిస్తున్నాడు, కాలుస్తున్నాడు. జాన్ వెస్లీ బోధిస్తున్నాడు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాడు. దేవుడు రాలేదా? వచ్చాడు. కానీ కాలపు వధువుకి అలాగేలా పునాదైన గమనించండి. ఎప్పుడు మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రసన్నతను ముందు బయలుపరుచుకుంటాడు. ఎప్పుడైతే ఆ ప్రసన్నతగా బానిస అయిపోయిందో ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేని ప్రభు అనే స్థాయిగా వచ్చేసింది. నీ ప్రసన్నత లేకుండా నేను ఉండలేని ప్రభు, నువ్వు లేకుండా నేను జీవించలేని ప్రభు అనే స్థాయికి వచ్చేసిద్దామా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి చిన్నదానికి దూరంగా ఉంటాడు. గమనించండి, షార్ప్నెస్ ఎలాగ వచ్చింది అనుకున్నారు? తర్ఫీద్ అంటే ఎలా వచ్చింది అనుకున్నారు? ప్రతి దానికి దూరంగా ఉంటేనే ఏంటి ప్రభు, నన్ను క్షమించి ప్రభు, రెండోసారి చేయని ప్రభు అంటే దగ్గరికి వస్తాడు. మరలా ఫాలో అయిపోయావు, మళ్ళీ ప్రార్థన చేస్తావు, ప్రభు ప్లీజ్ ప్రభు ఒక్కసారి ప్రభు వస్తావు. అసలుకి నువ్వు ఇలా రోజు చేస్తూనే ఉంటావు. ఆయన ఎక్స్క్యూజ్ నీకు ఇస్తూ ఉంటే నీకు దేవుడు అవకాశం ఇచ్చే కొందికి నువ్వు పాపం చేస్తావు, మోకాళ్ళు వేస్తావు. శరీర పాపమే కదా ప్రభు, నా గురించి నీకు తెలుసు కదా ప్రభు అని పైకి లేసి మళ్ళీ వస్తావు. దేవుడికి ఇది ఇష్టం లేదు. ఇలా నువ్వు చేయటం, మోకాళ్ళు వేయటం, రావటం, చేయటం, మోకాళ్ళు వేయటం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అది పునాది అది కాదు, ప్రవక్తకి వేసింది ఆయన. ఎప్పుడైతే ఒక దాని మీద దేవుడికి అసహ్యం వేసిందో, అబద్ధం ఆడతావా అని అనుకున్నాడో దూరం వెళ్ళిపోయాడంట, ముఖానికి ఐరన్ తెర వేసుకొని. ఎంత ప్రార్థన చేసినా రావట్లేదంట అబద్ధానికి. పిల్లారా వినండి పిల్లారా, అబద్ధానికి రావట్లేదంట దేవుడు. దట్ ఈజ్ అవర్ ఫౌండేషన్. అందుకే దేవుడు మనకి చిన్న పాపానికి కూడా దూరంగా ఉంటే మనం సేఫ్ అని అర్థం. ప్రతి చిన్నదానికి ఆయన దూరంగా వెళ్ళాడు అనుకో, మనకి ఆయన విలువ అర్థమైద్ది, ఆ కష్టం అర్థమైద్ది. ఒరే ప్రపంచంలో ఎవరి దగ్గర రాకుండా నిన్ను ఎన్నుకొని నీ దగ్గరికి వస్తున్నా,
నువ్వు పడి లేత ఏందంట, నువ్వు నాకు గొప్ప, నువ్వేమన్నా నాకు అంటే ఎన్నుకున్నా వదిలిపోతే వచ్చేస్తాను అనుకున్నావా? నువ్వు ప్రవక్తవే అట్టని భుజం కొడతాను అనుకున్నావా? నేనే ఎన్నుకున్నా, నువ్వు పుట్టగానే వచ్చా ఈ నిత్యత్వపు నాన్నలాగా అట్టని భుజం కొడతాను అనుకున్నావేంది? అలాంటి ఏముండవు నాన్న. గుర్తుపట్టండి, నిజమైన ఎన్నికలు ఉన్న వధువుకు దేవుడు ఎలాంటి అనుభవం ఇచ్చుకుంటూ వెళ్తాడు. ప్రతి చిన్నదానికైనా దూరంగా ఉంటాడు ఆయన. అప్పుడు నీకు విలువ తెలిసి, ప్రభువా దయచేసి నన్ను క్షమించి ప్రభువా, రెండోసారి అబద్ధం ఆడన ప్రభువా అనే స్థాయికి వచ్చేసింది. ఆమేన్. అందుకే ప్రవక్త న్యాయాధిపతులు అంటే 7 సంఘకాలాలు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి దీన్ని ధ్యానించండి. దేవుని ముద్ర అనే వర్తమానం, ఏ వర్తమానం అది? సీల్ ఆఫ్ గాడ్ అనే వర్తమానంలో ప్రవక్త 7 సంఘకాలాలను సొలొమోను దగ్గర నుంచి ప్రారంభించాడు. ఆయన 7 సంఘకాలాలను సొలొమోన్ రాజు దగ్గర నుంచి జీసస్ క్రైస్ట్ దాకా ఇవన్నీ సంఘకాలాలు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానిస్తే బొచ్చుడు సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. యెహోషాపాతు, హోషియా, అటుపక్క ఏలియా, అటుపక్క యేసుక్రీస్తు. దేవుడు ఎలా పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబో, లోదర్, వెస్లీ, బ్రహ్మంతో కదిలాడాడో ఇదంతా పాత నిబంధనలో పెట్టాడు ఆయన. యేసుక్రీస్తు ఏమో దావీదుకి మాదిరి, తర్వాత వచ్చిన వ్యక్తి సొలొమోన్ ఏమో ఎఫెస్ సంఘాలానికి మాదిరి. ప్రారంభంలో చాలా బలంగా ఉన్నారు, చాలా పవర్ఫుల్. కానీ దేవుడు పట్టింపు కలిగి లేడు అక్కడ. అర్థమైందా? దేవుని సన్నిధి కొద్దిగా ఇచ్చాడు కాబట్టి వాళ్ళు పరిపూర్ణమైన పాపాలు ఒప్పుకోలేకపోయారు. 7 సంఘకాలంలో దేవుని సన్నిధి ప్రవహిస్తూనే ఉంది. వింటున్నారా? పరిపూర్ణంగా దేవుడు మరింత దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరిపూర్ణంగా పాపాలు ఒప్పుకోగలడు. ఇంకోసారి చెప్తా వినండి. నీకు బయటగా నీ పాపాలు కనపడవు, దేవుని సన్నిధిలో తప్ప. దేవుని సన్నిధిలో తప్ప నీ పాపాలు ఎక్కడా కూడా నీకు కనపడవు. గమనిస్తున్నారా మీరు? ఆమేన్. ప్రవక్తను చెక్కిన విధానమే మనకు ఏపడుతుంది ప్రియులారా. జాగ్రత్తగా వినండి. డానియల్ క్యూరీ ఒకసారి కలలో, డానియల్ క్యూరీ ఒకసారి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనకందరికీ తెలిసిన స్టోరీ అది. కానీ ఒక చిన్న దాని కొరకు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆ తలుపు దగ్గర నిలబడి, ఐ యామ్ డానియల్ క్యూరీ, కొన్ని లక్షల ఆత్మలు సంపాదించిన సువార్థికుడు నేను, దయచేసి ద్వారాలు ఓపెన్ చేయని డానియల్ క్యూరీ ఆ వ్యక్తిని అడుగుతాడు. పరలోక రాజ్యం యువతల పక్క ఉండి డోర్ అవతల పక్క ఉన్న ప్రజలు పిలుస్తాడు. వాళ్ళు వచ్చి, ఎవరయ్యా నువ్వు అంటారు. ఐ యామ్ డానియల్ క్యూరీ అన్నాడు. సరే, నువ్వు రాజ్యంలోకి రావాలంటే నీ పేరు గ్రంథంలో ఉండాలి, నేను చూసి వస్తానని ఆ వ్యక్తి పుస్తకం దగ్గరికి వెళ్తాడు. పుస్తకం దగ్గరికి వెళ్ళి మొత్తం వెతుకుతాడు, పేరు కనపడదు. అదేంటి, నేను చాలా కష్టపడ్డా కదా, చాలా పనిచేసా, ఎన్నో ఆత్మలు రక్షించా, నాకు పరలోక రాజ్యం లేకపోవడం ఏంటయ్యా, నేను ఖచ్చితంగా నాకు పరలోక రాజ్యం కావాలయ్యా, ఇదేంటి నాకు లేకపోవటం ఏంటి అంటాడు. అప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి మరి అని అంటే, నీకు ఒక న్యాయపీఠం ఉంది, తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోపో అంటారు. అక్కడి నుంచి ఒక రూట్ చూపిస్తే డానియల్ క్యూరీ దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోకి ఆ వ్యక్తి ప్రవేశించగానే దేవుడు ప్రశ్న వేయడం ప్రారంభించాడు. ఏమని ప్రశ్న వేశాడంటే, నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా అన్నాడు. ప్రవక్త అంటాడు, డానియల్ క్యూరీ కల్లో డానియల్ క్యూరీ దేవుని సన్నిధిలో లేక మునుపు నేను అబద్ధమే ఆడలేదు అనుకున్నాడంట. కానీ ఎప్పుడైతే డానియల్ క్యూరీ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, నేను అబద్ధం ఆడాను ప్రభువా అన్నాడంట. అన్ని జ్ఞాపకం వచ్చినాయి అంట. ఇంకోటి, ఎప్పుడైనా నువ్వు పాపం చేసావా అన్నాడంట. డానియల్ క్యూరీ మైండ్లో నేను ఎప్పుడు పాపం చేయలేదుగా అనుకున్నానంట దేవుని సన్నిధికి బయట.
ఎప్పుడైతే దేవుని ప్రసన్నతలకు వెళ్ళాడో అవన్నీ జ్ఞాపకం వచ్చి నేను చాలా చేశా ప్రభు అన్నాడంట. ఆమేన్. ఇలాగ ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నప్పుడు ఐ ఆమ్ ఆల్ రైట్ అనుకున్న డానియల్ క్యూరీ డానియల్ క్యూరీ అంటే మీరు సంఘశాఖ బోల్ చేసి వర్తమానం అయితే అట్ట ఉండదు, మెసేజ్ కాబట్టి అట్ట అనుకున్నారు. సంఘశాఖ కాబట్టి అన్ని పాపాలు ఉన్నాయి, మెసేజ్కి అయితే అదేం కాదు నాన్న. ఆ కాలానికి డానియల్ క్యూరీ సువార్తికుడిని ప్రవక్త అన్నాడు. డానియల్ క్యూరీ ఉంది విలియం బ్రానమ్ టైంలో కాదు. వినండి. తర్వాత డానియల్ క్యూరీ దేవుని సన్నిధిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న తీసుకుంటాడు. నేను ఎన్ని ఆల్రెడీ అనుకుంటాడంట, మళ్ళీ అన్ని పాపాలన్నీ బయటపడతాయంట. దీన్ని ప్రవక్త వర్ణించిన తర్వాత మరి నాకు ఎట్ట ప్రభువా, ఇంత పాపిని ప్రభువా అంటే వెనక నుంచి ఒక వాయు స్వరం వస్తుంది. ప్రభువా, ఈ కుమారుడి కొరకు నేను రక్తం చిందించా ప్రభువా, ఈ కుమారుడి కొరకు, ఈ బిడ్డ కొరకు నేను ఎప్పుడూ రక్తం కార్చా ప్రభువా, నా రక్తంలోంచి ఒకసారి చూడు ప్రభువా అన్నాడంట. అప్పుడు ఆ రక్తంలో ఆ పాపాలు కనబడకుండా మరుగైపోయినాయి అంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి పిల్లారా, విషయం ఏంటంటే డానియల్ క్యూరీ తీర్పు సింహాసనంకి ఎదురుకి వెళ్ళాడు. కానీ వధువుకి తీర్పు సింహాసనంలోకి వెళ్ళాల్సిన అవసరత లేదు. తీర్పు సింహాసనం ముందు నిలబడి వధువుకు దేవుడు తీర్పు తీర్చడు. అంటే తీర్పు భూమి మీద అయిపోవాలా. ఎలా జరగాల? అక్కడుండేదాన్ని ఇక్కడికి తేవాలా. న్యాయపీఠము భూమి మీదకి రావాలా, తీర్పు సింహాసనము భూమి మీదకి రావాలా. యెహెజ్కేలు గ్రంథం మీరు చదివారంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు అంటే ఇత్తడి బలిపీఠము దాటి, మరి గోల్డెన్ ఆల్టర్ సువర్ణ బలిపీఠం దాటి మందసం దగ్గర ఉన్న దేవుడు, ఆమేన్, సువర్ణ బలిపీఠం దగ్గర ఉన్న దేవుడు అంటే మందసం దగ్గర ఉన్న దేవుడు ఇక్కడ నుంచి ఆయన ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చాడు. చూసారు మీరు, యెహెజ్కేలులో ఉంటుంది అది. లోపల ఉన్న దేవుడు ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చాడు. అంటే ఫ్రమ్ గ్రేస్ టు జడ్జిమెంట్కి వచ్చాడు ఆయన. కృపా సింహాసనం ఉన్న దేవుడు తీర్పు సింహాసనం దగ్గరికి వచ్చాడు ఆయన. ఆమె ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని సన్నిధి పరలోక రాజ్యం మీ మధ్యలో ఉంది. పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందంటే పరలోక రాజ్యం ఏమన్నా ఆడుకునే స్థలమా? గట్టిగా చెప్పండి. పరలోక రాజ్యం ఏమన్నా నీకు ఇష్టానుసారంగా ఉండే స్థలమా? పరలోక రాజ్య స్థలం అంటే ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యెషయా పలికిన మాటలు మన నోటమ్మట వస్తూ ఉంటాయి. పరలోక రాజ్యం నిత్యముగా నీతో ఉన్నట్లయితే అది నిత్యంగా నువ్వేమీ కాదని చెబుతూ ఉండిద్ది. నువ్వు చచ్చిన వాడి వల్లే మారిపోతూ ఉంటావు. అంటే నేను యోగ్యుని కాదు ప్రభు, నేను అపవిత్రమైన పెదాలు గలవాడిని ప్రభువా. ఎందుకంటే మన నీతి, మన మంచి, మన కార్యాలు ఆయన ముందు కనపడవు. ఎప్పుడైతే ఆయన నీతో ఉంటాడో ఆ ప్రసన్నత నీతో ఉన్నప్పుడు పిల్లారా, ప్రవక్తతో ప్రసన్నత ఉన్నప్పుడు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేయబడతా ఉండేయంట. అరగంటకు ఒకసారి క్షమాపణ కోరేవాడు. నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా. ఎందుకు? మందసం ట్రాన్స్ఫర్ చేయబడింది. పరలోకంలో ఉన్న మందసము అప్పుడు ఎలాగైతే పాత నిబంధనలో మందిరంలో ఉన్న మందసం ప్రజల్లోకి వచ్చిందో, లేవీల భుజాల మీదకి వచ్చిందో, అది ప్రజల్లోకి ట్రాన్స్ఫర్ చేయబడిందో, ఇప్పుడు కూడా 7 సంఘ కాలాలంటేనే పరిశుద్ధ స్థలం. ఆమేన్. 7 సంఘ కాలాల్లో మందసం రాలా ప్రజల్లోకి. అప్పుడు ఇంకా తెరచనగల. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు దాకా కూడా వాళ్ళు ఏమి చేసినా దేవుడు ఒప్పుకున్నాడు. ఆమేన్. ఒకసారి నేను ఒక చిన్న కోట్ చదువుతా, వినండి మీరు జాగ్రత్తగా. కొద్దిగా మీకు స్పష్టత కలుగుతుందని నాకు అనిపిస్తుంది. ఆమేన్. వింటున్నారా? ముగిస్తాను, సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటే వినండి, నేను కొద్ది ముందుకెళ్ళి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. చూడండి, సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు, సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు పర్వతమంతయు అగ్నితో చుట్టుముట్టబడెను. సీనాయి పర్వతం మొత్తం అగ్నితో చుట్టబడి ఉంది. దాని నుండి పొగ ఒక కొలిమి నుండి లేచినట్టుగా లేచెను.
ఆ పర్వతం మీద నుండి దేవుని యొక్క స్వరము గర్జించెను. ఇశ్రాయేలీయులు సాష్టాంగపడి ఎట్లనిరి, దేవుడు కాదు, మోషే మాట్లాడితే చాలును, లేని ఎడల మేము చచ్చిపోదుము. గమనించండి, మానవుడు దేవుని యొక్క సన్నిధిలో తాను పాపినని గుర్తించెను. వారు ఎందుకు దేవుని అగ్నిని, దేవుని మాటను వద్దన్నారంటే, కింద ఒక మాటను చదువుతా వినండి. అయినా కానీ వారందరూ ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందిరి. ఆయన సన్నిధిలో అనే వర్తమానం 18వ పేర, ఇది 620909 ఈ. చూడండి, అయినా కానీ వారందరూ ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందారు. అకార్డింగ్ టు ద ఆర్డర్, గమనిస్తున్నారా? అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద లా వాళ్ళందరూ సున్నతి పొందారు. వారు ఆజ్ఞలు మొదలగు వాటన్నిటినీ పాటించిరి. సున్నతి పొందారు, ఆజ్ఞలు మొదలగు వాటన్నిటిని పాటిస్తున్నారు, 10 ఆజ్ఞలు మొత్తం పాటిస్తున్నారు. కానీ దేవుడు మాట్లాడి వారి మధ్యకు తన సన్నిధితో కదిలి వచ్చినప్పుడు వారు తాము సరిగా లేమని గుర్తించిరి. ఏంటి? గమనించండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కానీ దేవుడు మాట్లాడి వారి మధ్యకు తన సన్నిధితో కదిలి వచ్చినప్పుడు వారు తాము సరిగా లేవని గుర్తించిరి. ఏదో లోపం ఉన్నట్లు వారు కనుగొనిరి. ఎందుకనగా వారు దేవుని సన్నిధానములో ఉండిరి. ఆమేన్. అవును, వారు ఎట్లనిరి, దేవుడు కాదు, మోషే మాతో మాట్లాడు. జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన క్రమం ప్రకారంగా వాళ్ళు సున్నతి జరిగించుకున్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆజ్ఞల ప్రకారం మేము రైటే కదా, దేవుడే మాకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ చేస్తే మేము పాపులం కాదు కదా, మోషే ద్వారా మాకు ఇవ్వబడిన ఆజ్ఞలు మేము చేస్తే మేము పాపులం కాదు, మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు వాళ్ళు కూడా. అందుకే వాళ్ళు కొండను ముడదామని ఆశపడుతున్నారు, పర్వతాన్ని మేము కూడా ముడతామని. మేము కూడా పర్వతము ఎక్కుతాం మోషే, మేము కూడా ఆ పర్వతాన్ని ముడతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడి మైండ్ ఎలాగుందంటే, అరే రక్తము లేకపోబట్టి, నా సన్నిధి ఇంకా మీ దగ్గరికి రాకపోబట్టి మీకు మీ పాపాలు అర్థం కావట్లా. మీరు ఏమనుకుంటున్నారు? ఇచ్చిన ఆజ్ఞలు బట్టి కొలమానం వేసుకొని మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారు. ధర్మశాస్త్రానికన్నా ఆయన సన్నిధిలోనే వాళ్ళ లోపాలు కనబడతాయి. ధర్మశాస్త్రం పాపాన్ని కప్పుతుంది కానీ పాపాన్ని తొలగించదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇవి పాటిస్తూ మేము పరిశుద్ధులు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలోకి వచ్చిందో, మీరు పాపులు, మీరు లోపాలు ఉన్నాయని కనపడ్డాయి అంట. అప్పుడు వాళ్ళు భయపడి, అయ్యా మాకు దేవుడు మాట్లాడుతూ మోషే నువ్వు మాట్లాడన్నారంట. అంటే మోషే ఏం చేస్తున్నాడు? చట్టాలు పెడుతున్నాడు, ఎలా ఉండ మాకు, ఎలా ఉండండి అంటే. వాళ్ళు ఇలా గట్టిగా ఉంటున్నారు. కానీ దేవుని సన్నిధి వచ్చినప్పుడు పాపాలన్నీ బయటపడుతున్నాయి అంట. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? ప్రసన్నత బయటకు వచ్చినప్పుడు మాత్రమే మన లోపాలు బయటపడుతున్నాయి. వినండి, ఇప్పుడు 7 సంఘకాలాల్లో ప్రియులారా, దేవుడు తన సన్నిధిని కొద్దిగా ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. అందుకే దేవుడు వాళ్ళు పాపం చేస్తున్నా కదిలాడాడు, వాళ్ళ లోపాలున్నా కదిలాడాడు ఆయన. సౌలు పేరు ప్రఖ్యాతిలో జ్వరబడ్డా, సౌలు దేవుడికి వ్యతిరేకంగా పరిగెత్తినా 40 ఏళ్ళ పాటు రాజ్యాన్ని ఉంచాడు ఆయన. దావీదు వ్యభిచారిగా మారినప్పుడు కూడా దేవుడు దావీదుతో కదిలాడాడు పశ్చాత్తాపడిన తర్వాత. ఆమేన్. గమనించండి పిల్లారా, ఇలాగా 7 సంఘకాలాల్లో కూడా దేవుడు తన సన్నిధిని తక్కువగా ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి అంటే తెర్ర వేయబడింది కాబట్టి, గమనిస్తున్నారా? తెర్ర వేయబడింది కాబట్టి దేవుని సన్నిధి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళలేదు. కాబట్టి దేవుడే సాటిస్ఫై అయ్యాడు. వాళ్ళు జీవిస్తున్న కొద్ది జీవితానికి, కొద్ది వాక్యానికి, కొద్ది ప్రసన్నతకు దేవుడే ఆ కొద్ది రక్తాన్ని బట్టి ఆయనే సాటిస్ఫై అయ్యాడు. సర్లే చాలు, తగిన వాక్యాన్ని నువ్వు జీవించావు, ఓకే అన్నాడు. కానీ ఈ కాలంలో అది కాదు.
ఈ కాలంలో ప్రవక్త ఏమంటున్నాడు? తెర చిరిగిందన్నాడు. అంటే దేవుని సన్నిధి, దేవుని పరలోకం అంతా కూడా భూమి మీద ఉంది ఇప్పుడు. ఆ ప్రసన్నత, ఆ కెరూబుల మధ్య ఉన్న దేవుని సన్నిధి, ఆమేన్, దేవుని ప్రసన్నత, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఆమేన్, ఇవన్నీ నీకు చెప్పడానికి పరలోక రాజ్యం మొత్తం నీ పక్కన నిలబడింది ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే రాజ్యం భూమి మీదకి వచ్చిందో ప్రతిదానికి ప్రభుత్వ శుద్ధీకరణ అంటున్నాడు. ఓ దేవా నన్ను క్షమించు ప్రభువా. నలుసు కూడా కనబడుతుంది దానికి. నలుసు కూడా కనబడుతుంది దానికి. నన్ను క్షమించు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటున్నాడు. ఎవరు నలుసు? ప్రవక్త నలుసు. ప్లీజ్ లో నన్ను మన్నించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా. ఎందుకు? వ్యక్తిగతంగా సన్నిధి ఆయనతో ఉంది. ఇప్పుడు పెనుయేల అనుభవం కూడా వ్యక్తిగతంగా ప్రవాహం చేస్తుంది. ఆమేన్. వ్యక్తిగతముగా పెనుయేల అనుభవం ప్రవాహం చేస్తున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు ఎవరెవరైతే ఎన్నికలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కేవలం రాకడ మాత్రమే కాదు, అది కేవలం ముఖం కనపడటం మాత్రమే కాదు. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద గాడ్. అక్కడ నుండి వెళ్ళి వచ్చిన తర్వాత యోహాన్ అలాగలేడు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత యెషయా అలాగలేడు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ విలియం బ్రానమ్ అలాగలేడు. అక్కడ ఒక అనుభవం జరుగుతుంది. వెళ్ళొచ్చాక మనుషులు మారిపోతున్నారు. ఆ పరిమాణంలోకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, మనుషులు మారిపోతున్నారు. ఆమేన్. ఏం జరిగింది? లోపల నుంచి మార్పు వచ్చేస్తుంది. లోపల స్వభావాలు మారుతూ ఉన్నాయి. ఏదో ఒక తెలియని ఒక చేంజింగ్ ఆ వ్యక్తి కనపడటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు వధువుకిచ్చిన గొప్ప స్వాస్థ్యం ఏంటంటే దేవుని సన్నిధి. ప్రవక్త వీటిని మరి చాలా రకాలుగా వివరించాడు. ఆయన సొంత జీవితంలో జరిగిందని చాలా వివరించాడు. ఆయన బలిపీఠం మీద ఉన్నప్పుడు జరిగిన అనుభవాలు చాలా బోధించాడు. ఆయన ఒక్కదాన్ని కూడా పర్ఫెక్ట్గా మరి ఇది జరుగుతుందని చెప్పడానికంట ఎప్పుడు కూడా చేయటానికి మునుపు ఒక బలమైన ఒత్తిడి ఎదుర్కొనేవాడంట. ఎందుకంటే అలాట్మెంట్ బై ద హెవెన్, పర్మిషన్ బై ద హెవెన్, కమిషన్ బై ద హెవెన్, కమిషన్ బై ద అనదర్ డైమెన్షన్. మరో పరిమాణంలో నుండి కమిషన్ వస్తుంది. డూ దట్, చెప్పు మాట అంటుందంట. తెలుసు కదా మీకు విలియం అప్షా కాంగ్రెస్ లీడర్. ఆ వ్యక్తి కాంగ్రెస్ అసెంబ్లీ ద యునైటెడ్ స్టేట్స్, మరి అమెరికాకు అతని కాంగ్రెస్ మ్యాన్. ఆయన ఆ విలియం అప్షా అనే వ్యక్తి ఒకసారి ప్రార్థనా కూటానికి వస్తాడు. జాగ్రత్తగా వినండి, దీన్ని చెప్పి నేను ముగిస్తానులే. ప్రార్థనా కూటానికి వస్తాడు. చిన్న ఎగ్జాంపులే, చాలా ఉన్నాయి ప్రవక్త చెప్పినవి, ఒక చిన్న చెప్పి నేను ముగిస్తాను. అప్పటికి ఆ వ్యక్తికి 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు కలిగిన విలియం అప్షా ప్రాంతానికి బలిపీఠం దగ్గరికి మరి కూటానికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ కూటంలో ప్రవక్త వాక్యం ప్రసంగించిన తర్వాత ఆయన ఒక దర్శనం కలిగింది. దానికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక చిన్న పిల్లవాడు హ్యాష్ ట్యాగ్తో ఆడుకుంటా ఒక దాంట్లో ఇరక్కిపోతాడు. ఆ పిల్లవాడు ఒక ఆట బొమ్మతో ఆడుకుంటూ ప్రవక్త దర్శనంలో చూస్తూ ఉంటాడు. ఆ దర్శనంలో ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఒక దాంట్లో స్ట్రక్ అయిపోతాడు, ఇరక్కిపోతాడు. ఈ ఇరక్కిపోయి మరి ఆ వ్యక్తి పట్టబడినప్పుడు ఒక ముసలివాడు వచ్చి ఆ పిల్లవాడిని తీస్తాడు, బయటికి ఇరక్కిపోయి ఉంటాడు. దీనిని ప్రవక్త చెప్పిన తర్వాత ముగిసిన తర్వాత ప్రార్థనా వరుసలోకి రండి అని చెప్తాడు అందరినీ. దర్శనం చెబుతాడు. ప్రార్థనా వరుసలకు రావడానికి మునిపే దర్శనం చెప్తాడు వాళ్ళకి. నాకు ఇప్పుడు దర్శనం వచ్చిందని చెప్తాడు. ఈ దర్శనము చెప్పిన తర్వాత దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా వరుసలోకి రండి అంటాడు. మరి కొంతమంది ప్రార్థనా వరుసలోకి వస్తూ ఉండగా సడన్గా విలియం అప్షా ఆ ముసలివాడు పైకి లేచి, మై సన్, నా కుమారుడా, బాలుడా, బోధకుడా, కుర్రవాడా, నీవు చెప్పిన ఈ పిల్లవాడు స్టోరీ అది నాదని నీకు ఎలా తెలుసు అన్నాడు. ఏంటది? అది నీదే అన్నాడు. ఎస్, ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అట్ మై చైల్డ్హుడ్. చిన్నప్పుడు ఆ స్టోరీ నాకు జరిగింది. ఎవరు చెప్పారు నీకు ఇది? నాతో పాటు సహచరులు ఎవరికి లేరు కదా, ఎవరు చెప్పారు నీకు దీని గురించి అన్నాడు. వచ్చి మాట్లాడుతూ
నువ్వేనా విలియం బ్రానమ్ అంటే అంటాడు. ఎస్, విలియం బ్రానమ్ అంటే నేనేనయ్యా అన్నాడు. నన్ను రాయ్ డేవిస్, బాప్టిస్టు సేవకుడైన రాయ్ డేవిస్ నిన్ను సేవకు పంపించాడంటగా, ఆయనే నన్ను పంపించాడు నీ దగ్గరికి. విలియం బ్రానమ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడికి వెళ్ళు అని పంపించాడు, అందుకే నేను వచ్చాను అన్నాడు. సరే, మంచిది సార్, చాలా మంచిది, గాడ్ బ్లెస్ యూ, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. సరే, అయిపోయిన తర్వాత విలియం అప్షా తన కాలు చూపించి, బిల్లీ, కుమారుడా బిల్లీ, నా కాళ్ళు 66 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి. ఈ చెక్కల కుర్చీలో నేను ఇలాగే తోలుకుంటూ 66 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాను. నాకేమన్నా స్వస్థత జరిగిద్దా అంటాడు. వినండి, నాకేమన్నా హీలింగ్ ఇప్పుడు జరిగిద్దా అంటాడు. అప్పటికి ప్రవక్త ప్రార్థన వరుసని పిలిచి ఉంటాడు. వాక్యం యొక్క అధికారాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తున్నాడు. రాళ్ళను రొట్టిగా మార్చు అనగానే రొట్టిగా మార్చగలడు, కానీ నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి? ఐ హ్యావ్ అనదర్ డైమెన్షన్. నా చిత్తము నేను చేసేది కాదు, నా పని తండ్రి కమిషన్తో ఉంది. అథారిటీ అపాన్ ద వర్డ్, వాక్యం మీద అధికారము అది ఎలా చెలాయించబడుతుందో చూపిస్తున్నాడు ఆయన బై కమిషన్. గమనించండి. ఇప్పుడు అది ముగిసిన తర్వాత ప్రవక్తకి, అయ్యా నేను స్వస్థపరచబడతానా, నా కాలు మరలా తిరిగి వస్తాయా అన్నాడు. ప్రవక్త అంటాడు, ఐ డోంట్ నో సార్, నాకు తెలీదు. ఒకవేళ దేవుడు నాకు చెబితే నేను నీకు చెబుతానయ్యా అన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్ బిల్లీ, థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ అని మరలా యథావిధిగా కాంగ్రిగేషన్లోంచి బయటకు వచ్చి బలిపీఠం ఎక్కి ప్లాట్ఫామ్ ఎక్కి మాట్లాడిన విలియం అప్షా నడిపిస్తుంటూ వస్తే మరలా భుజం మీద మోసుకొని వెళ్ళి మరలా కూర్చోబెడతారు ఆయన్ని. యథావిధి కూర్చుంటాడు. గమనించండి, కూర్చుంటాడు. మరలా యథావిధిగా ప్రార్థన వర్షం స్టార్ట్ అవుతూ ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటారు. సడన్గా ప్రవక్త దర్శనం వచ్చింది. మళ్ళీ వినాలి మీరు, సడన్గా ప్రవక్తకి మరలా ఒక ప్రేరేపణ కలిగిద్ది, ద ఇన్స్పిరేషన్. దేవుని సన్నిధి బలంగా ప్రేరేపించగానే ప్రవక్త బ్లూ సూట్ వేసుకొని కూర్చున్న ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి వైట్ టై కట్టుకొని ఉంటాడు. వైట్ టై కట్టుకొని బ్లూ సూట్ వేసుకొని కూర్చొని ఉంటాడు. ప్రవక్త ఆ వ్యక్తిని క్షుణ్ణంగా గమనిస్తాడు. ఎవరా అని గమనిస్తే ఆ వ్యక్తి ఇందాక మాట్లాడే విలియం అప్షా. ఈ పెద్ద ఈయన ఎట్లా ఉంటాడు తెలుసా? వీల్ చైర్ లేకుండా సాధారణమైన కుర్చీలో సూట్ వేసుకొని, బ్లూ సూట్ వేసుకొని, వైట్ టై కట్టుకొని కూర్చొని ఉంటాడు. ప్రవక్తని చూస్తాడు. చూసి 1 మినిట్ మీరు ఆగండి అంటాడు. పెద్ద సైడ్ చూస్తాడు. విలియం అప్షా సైడ్, విలియం అప్షా సార్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ మై బిల్లీ, గాడ్ బ్లెస్ యూ సార్ అంటాడు. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అన్నాడు. ఐ సా వన్ విజన్, నేను ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి ప్రేరేపణ ద్వారా ఒక దర్శనం పొందాను అన్నాడు. అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. ఓ మై టీ గాడ్, ఏదో జరగబోతుంది ఇప్పుడు అనుకుంటారు. ప్రవక్త అంటాడు, అప్పటికి విలియం అప్షా వేసుకున్న సూటు బ్రౌన్ సూటు, విలియం అప్షా కట్టుకున్న టై రెడ్ టై. మీటింగ్కి వచ్చినప్పుడేమో బ్రౌన్ సూటు రెడ్ టై కట్టుకొని ఉంటాడు. ప్రవక్త చూసిన దర్శనంలోనేమో బ్లూ సూటు వైట్ టై చూస్తాడు. తండ్రి గారు ఒక దర్శనం వచ్చింది అన్నాడు. తొందర చెప్పయ్యా అన్నాడు. నీకు బ్లూ సూట్ ఉందా అన్నాడు. నీకు వైట్ కలర్ టై ఉందా అన్నాడు. నిన్నే కొన్నానయ్యా షాప్కి వెళ్ళి, నేను బ్లూ సూట్ని వైట్ కలర్ టై అని అన్నాడు. అయితే నువ్వు స్వస్థపరచబడ్డా వెళ్ళి అన్నాడు. ఏంటి, నేను స్వస్థపరచబడ్డాను అంటాడు. ఎస్ యు ఆర్ హీల్డ్ అన్నాడు. ఎప్పుడు నేను స్వస్థపరచబడ్డాను అంటాడు. అంటే ఆల్రెడీ నువ్వు స్వస్థపరచబడ్డావు అన్నాడు. అప్పటికి వీల్ చైర్లోనే ఉంటాడు ఆయన. అప్పటికి వీల్ చైర్లోనే ఉంటాడు. ఇప్పుడు నేను లేచి నడవచ్చా అంటాడు. కెన్ ఐ వాక్ నౌ, ఇప్పుడు నేను నడవచ్చా అంటాడు. లేచి నడువు అన్నాడు ఆయన. చూడండి, దర్శనంలో చూసినేమో సూట్ వేరు, కానీ నీకు కానీ ఇప్పుడు ఉన్నట్లయితే నడువు అన్నాడు. అదైతే వాస్తవం. ఇంకా దాన్ని మార్చే వాళ్ళు ఎవరు లేరు. అది నెరవేరిపోయింది. ఇంకా ఇప్పుడు నేను నడవచ్చాను అంటాడు. నడువు అని చెప్తాడు ఆయన. ఎప్పుడైతే విలియం అప్షా ఆ ప్రాంతంలో నుంచి ఒక్కడిగానే ఆ వీల్ చైర్లో నుంచి
66 సంవత్సరాల నుంచి ఆ వీల్ చైర్లో కూర్చున్న ముసలివాడు పైకి లేస్తుంటే ప్రవక్త అంటున్నాడు, ఆ వ్యక్తిలా పైకి లేస్తున్నప్పుడంట దయ్యం వెంటనే సాతాను ఎంటర్ అయ్యి, వర్తమానం మీరు చదువుకోండి, సాతాను ఎంటర్ అయ్యి ఏ ఆ ఎముకలు ఇరిగిపోతాయి, నీకు ఆ చీలమండలంలో శక్తి లేదు, ఇరిగిపోతే ఎముకలు 66 సంవత్సరాల నుంచి నువ్వు దాంట్లో కూర్చొని ఉన్నావు, ఇరిగిపోతే లేమాక అంటుందంట. ప్రవక్త అన్నాడు, స్టాప్ డెవిల్, సాతాను ఆగు, పోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త సాతాన్ని గద్దించాడో, నువ్వు ప్లేస్ నడువు అన్నాడు. తన సొంతగా బలాన్ని పుంజుకొని స్వస్థపరచబడ్డాను ప్రభువా, ఐ ఆమ్ హీల్డ్ లార్డ్ అని ఒక బలవంతమైన ఒత్తిడితో పైకి లేచి నడిచాడంట. ఏంటి, 66 సంవత్సరాల నుంచి ఒకే చెక్క కుర్చీలో కూర్చొని తిరుగుతున్న విలియం అప్షా గమనించారా? ఒక్క దర్శనమే దేవుని సన్నిధి ఎప్పుడైతే బలంగా దిగవచ్చిందో ఆ వ్యక్తి చిత్తాన్ని బయలుపరిచింది. జస్ట్ వన్ వర్డ్, ఒక్క మాట పలకగానే ఆ వ్యక్తి పైకి లేచి నడవడం ప్రారంభించాడు. ప్రవక్త, దట్ ఈజ్ ద అథారిటీ అపాన్ ద వర్డ్. వాక్యం మీద అధికారం అది. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నార్మల్గా చేస్తాడంట ఆయన, గమనించండి, చేస్తాడంట. చేసిన తర్వాత ఆయన వచ్చి బలంగా ప్రేరేపించిన విశ్వాసం వచ్చిందంట, ఫెయిత్ రెవల్యూషన్ తగిలినప్పుడు యాస్ ఇట్ మస్ట్ బి డన్, ఖచ్చితంగా ఈ బిడ్డకి జరగబోతుందని చెప్పేవాడంట. వింటున్నారా మీరు? ఆయన చేసిన ప్రతి ప్రార్థన జరుగుతుందని కాదు, చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయట్లా. అతను చేస్తున్న ప్రార్థనకు ఏదైతే గాడ్స్ విల్ ఉందో దానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే చాలామంది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అంట పక్క రోజు కూటానికి వచ్చేవాళ్ళంట, బిల్లి నాకు హీలింగ్ జరగలే అనేవాళ్ళంట. దేవుడు చేస్తాడు లేపో అనేవాడంట. మీరు గమనించండి, ఈవెన్స్ చనిపోతే దేవుడు అవకాశం ఇవ్వాలి లేపడానికి. ఈవెన్స్ వాళ్ళ నాన్న విశ్వాసంతో, ప్రభువా మరి నేను ప్రవక్తని పిలుస్తా ప్రభువా అని ప్రార్థన చేసుకుని ప్రవక్త ఫోన్ చేస్తే ఆయన వేరే కూటాల్లో ఉంటాడు. ఫోన్ చేసి, దయచేసి నువ్వు రావాలి బిల్లి, మేము ఈవెన్స్ని పూడ్చిపెట్టకుండా మేము ఇంకా 2-3 రోజులు ఇలాగే ఉంచాము, మా బంధువులు తిడుతున్నారు, దయచేసి నువ్వు దేవుని చిత్తాన్ని కనుక్కొని చెప్పంటే ప్రవక్త ప్రార్థనలోకి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు లేపని చెప్పలేదంట. ఏం చెప్పాడు తెలుసా? ఆల్రెడీ ఈవెన్స్ పరలోకంలో ఉన్నాడు, కావాలంటే చెప్పి తెప్పిస్తానన్నాడంట. వద్దులే అక్కడే ఉన్నాయి అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు వాళ్ళతో, ఆల్రెడీ మన కొడుకు పరలోకంలో ఉన్నాడు, ఇదంతా పాపపు లోకంలే, చక్కగా రాజ్యానికి వెళ్ళిపోయాడు అన్నాడంట. వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకుంటారు ఆ మాట? విశ్వాసి మాట విశ్వాసి పట్టుకున్నాడు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, బాపురా చేతకాక, ఎన్ని ముచ్చట్లు రా చేతకాక. ఇంకోటి జార్జ్ కార్టర్, క్షమించండి అతని పేరు ఏం పేరు, పునరుద్ధానం జీవము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడనమాట. ఆ వ్యక్తి కూడా కుంటివాడు. అతని పేరు ఏం పేరంటే గానెట్టి పియాక్ గురించి కూడా ప్రవక్త చాలాసార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎందుకో దేవుడు ఆ వ్యక్తికి హీలింగ్ చూపించడు. చాలాసార్లు ప్రార్థన, ప్రభువా ఈ బిడ్డను స్వస్థపరచు, కాలు రావాలా అంటాడు. ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడు. ప్రవక్త చూడండి, విసిగిపోవట్లా, దేవుడు మైండ్ అర్థం చేసుకుంటున్నాడు, పరిపక్వత కలిగిన వాడై. ఏది ప్రభువా నాకేమి అనుకోవట్లా, ఆయన మైండ్ ఏమై ఉందో నా జీవితంలో అనుకుంటున్నాడు. దశ అర్థమవుతుందా? వాక్యము అధికారపూర్వకంగా ఉపయోగించడం అంటే అది. అందుకే ఆయన నడుచుకుంటూ వచ్చిన తర్వాత 3వ ఈడ్పులో కూడా ఎవరు పడితే వారికి ఆపరేట్ కాదని దేవుడికి తెలిసే ప్రవక్తను అలాగే చెక్కాడు ఆయన. మరలా నువ్వు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి జరిగిద్దంటే జరగదు నాన్న, నేను వస్తా, ప్రేరేపిస్తా, నిన్ను ప్రేరేపిస్తా, అవతల పక్క వాళ్ళు ప్రేరేపిస్తా. అర్థమైందా మీకు? నీకు దేవుని సన్నిధితో బలంగా నేను దగ్గరికి వస్తా, అవతల పక్క కూడా దగ్గరికి వస్తా, అప్పుడు జరిగితే సిచ్యువేషను. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే గార్నెట్ పియాకి కాలు రావు,
గానడిపియాకని అడుగుతారు, మీ ప్రవక్త ఇన్నిసార్లు ప్రార్థన చేశాడు నీకు, ఇంకా నీ కాలు రాలా, కానీ ఇప్పటికి వర్తమానం అంటున్నావు. ఇప్పటికి నువ్వు మెసేజ్, ఈ కాలపు ప్రవక్త రైట్ అంటున్నావు. ఎక్కడ రైటు? ఇంకా నీ కాళ్ళే రాలా. చాలామందికి హీలింగ్ జరిగింది, కానీ నీకు జరగల. అప్పుడు అంటాడు ఆయన, ఒకవేళ నిజంగా నాకు కాళ్ళు ఉన్నట్లయితే, నిజంగా దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చినట్లయితే నేను ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడినే, ఎప్పుడో జోదాల్లోనో మందులోనో ప్యాకెట్లోనో ఉండిపోయేవాడిని. ఆయన మహాకృపను బట్టి దేవుడు నన్ను ఎలా ఉంచాడు అంటే, ఎవరిని ఆయన చేతుల్లో ఎట్లా ఉంచుకోవాలో ఆయనకి తెలుసు. అన్నీ ఇచ్చి దూరం చేసే బదులు మనకి ఏమి లేకుండా ఆయన చేతిలో ఉండటం గొప్ప సంగతి కాదు. గమనించారా? ఇటు గానడిపియాక మైండ్ మీరు గమనించారా? ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇస్తావా ఇవా, 3 రోజులు ఉంటా, ఫాస్టింగ్ ఉంటా, ఇస్తావా ఇవా. నువ్వు పిలవగానే, నువ్వు ఫాస్టింగ్ చేయగానే ఆయన రాడు. ఆయన విల్ అడుగు. అర్థమైంది నేను చెప్పిన మాట? అర్థమైందా? వాట్ ఈజ్ యువర్ విల్ ఫాదర్? నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తం నా జీవితంలో నెరవేరుని కాక. ఇలాగుంటే నీకు ఇష్టమా? ఇలాగే ఉంటా. అసలు అన్నీ నాకు నువ్వు పోవాలనుకున్నావా? తీసేయి, అట్లాగే ఉంటా. నేను ఎలాగుంటే నీకు ఇష్టమో చెప్పు, నేను అలాగే జీవిస్తా. దట్ ఈజ్ మెచ్యూరిటీ మైండ్ ఇన్ ద మెసేజ్. వర్తమానంలో ప్రవక్త అలాగే ఉన్నాడు, ప్రవక్తకి వచ్చిన బిలీవర్ కూడా అలాగే ఉన్నారు. అది దేవుని సన్నిధి ద్వారా వాక్యం అధికారపూర్వకంగా రుజువుపరచబడుట. హల్లెలూయా. దీని కొనసాగింపు నేను తర్వాత చెబుతాను పిల్లారా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. సమయం ఆలస్యమైంది కాబట్టి